మనందరి జీవితాల్లో కూడా చెడ్డ అనుభవాలు గుండా మనం వెళ్తానే ఉంటాం. చెడ్డ అనుభవాలు రాకుండా మనం ఆపగలమా? చెడ్డ అనుభవాలు రాకుండా మనం ఆపగలమా? ఆపలేం. మన జీవితంలో చెడ్డ అనుభవాలు రాకుండా మనం నివారించలేం. చెడు అనుభవాల గుండా, మనకు నచ్చని అనుభవాల గుండా మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కాబట్టి చెడ్డ అనుభవాల్ని మనం ఆపేద్దామంటే అది కుదిరే పని కాదు. దాన్ని మనం తెలివిగా ఏం చేయాలంటే, ఆ చెడ్డ అనుభవాలు లేదా ఆ చెడ్డ పరిస్థితుల ద్వారా మనం ఏం చేయాలంటే దాన్ని మన లాభం కోసం ఎట్లా వాడుకోవాలి అనేదే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా, మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితి కూడా యాదృచ్ఛికం కాదు. ముఖ్యంగా చెడ్డ పరిస్థితుల గురించి చెప్తా ఉన్నాను. చెడు పరిస్థితులు లేకపోతే చెడ్డ అనుభవాలు ఏవి కూడా మన జీవితంలో యాదృచ్ఛికం కాదు. అంటే బహుశా చిన్నప్పుడే మన తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు, అది చెడ్డ అనుభవం. లేకపోతే మన భర్త మనల్ని వదిలేసి ఉండొచ్చు, అది ఒక చెడ్డ అనుభవం. ఏది కూడా యాదృచ్ఛికం కాదు. ప్రతి అనుభవాలు కూడా మనల్ని దేవుని చిత్తానుసారంగానే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అట్లా చాలాసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, అబ్బా నాకు వచ్చిన కష్టాలు అన్నీ కాదమ్మా అని అంటారు. అబ్బా నాకు వచ్చిన కష్టాలు పగోడికి కూడా రాదమ్మా అని అంటారు. అయితే భూమి మీద మనం ఇన్ని కష్టాలు అనవసరంగా పడుతున్నామంటారా? చెప్పండి. చూడండి, గల్తీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగానే వ్యర్థమైపోతాయా? మీ కష్టాలన్నీ వ్యర్థం అవుతాయా? చెప్పండి. కాబట్టి మీకు వచ్చేటువంటి ఏ కష్టం అన్నా సరే, ఏ కష్టం కూడా అది వ్యర్థంగా రాదు. ప్రతి కష్టానికి కూడా దేవుడి దృష్టిలో ఒక అమూల్యమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంది. అయితే ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారో ఇక మీరు భయపడరు, దిగులు పడరు. అమ్మ నాకేంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయని. కాబట్టి నాకు వచ్చిన కష్టాలు ఇంకొకరికి కూడా రాకూడదు అనే మాటే మనకు ఉండదు. ఎందుకంటే కష్టాలని మనం ఆలోచించే విధానం, చెడ్డ అనుభవాల్ని మనం ఆలోచించే విధానం మనకు అట్లా సహాయం చేస్తుంది. చూడండి, నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. నా జీవితంలోని చెడు అనుభవాలు నాకెలా ఉపయోగపడతాయి, నా జీవితంలో ఉండేటువంటి చెడు అనుభవాలు నాకెలా ఉపయోగపడతాయి. చూడండి, మొట్టమొదటిది ఎట్లా ఉపయోగపడతాయి అంటే, అది మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన జీవితంలో ఉండేటువంటి చెడు అనుభవాలు ఏం చేస్తాయంటే మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడంలో కీలక పాత్రని పోషిస్తాయి. బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. బైబిల్లో మోషే అనే వ్యక్తి ఉన్నాడు, తెలుసా మీ అందరికీ? మోషే అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఒకసారి ఆయన ఐగుప్తు అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ఒక మర్డర్ చేయబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ మామ గొర్రెల్ని కాస్తూ అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అయితే ఆ గొర్రెల్ని ఆయన ఎక్కడ కాచేవాడు అంటే ఎడారిలో కాచేవాడు. ఎక్కడ కాసేవాడు? గొర్రెల్ని ఎడారిలో కాయడం కష్టమే కదా? కష్టమే. ఆయన 40 సంవత్సరాలు ఎడారి జీవితాన్ని, ఎడారిలో ఆ గొర్రెల్ని ఆయన కాచాడు. ఈ 40 సంవత్సరాలు అతనికి ఎడారి గురించినటువంటి అనుభవం అతని జీవితంలో వేస్ట్ అంటారా? కానే కాదు. తర్వాత ఏం జరిగిందనంటే, ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఆయన నడిపించాల్సి వచ్చినప్పుడు అదే ఎడారి గుండా వాళ్ళని నడిపించాల్సి వచ్చింది. ఇంతకుముందు ఏ గొర్రెలనైతే ఆ ఎడారి మార్గంలో ఆయన నడిపించాడో 40 సంవత్సరాలు, మిగిలిన 40 సంవత్సరాలు అదే ఎడారిలో ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఆయన నడిపించడానికి ఉపయోగపడింది. కాబట్టి 40 సంవత్సరాలు నేను ఎడారిలో ఉన్నాను, ఇంకా నా జీవితానికి ఏం దబ్బా అని ఈ చెడు అనుభవం వల్ల నాకేం ఉపయోగం లేదనేది కాదు. మన చెడు అనుభవాలే మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కీలకమైన పాత్రని పోషిస్తాయి. బైబిల్లో దావీదు అనే వ్యక్తి ఉన్నాడు, తెలుసు కదా మీకు? బైబిల్లో ఒకసారి ఆయనకి గొల్యాత్ అనే వ్యక్తి ద్వారా దావీదు ఫేమస్ అయ్యాడు. కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, బయట ఉండే వాళ్ళకు కూడా దావీదు అనే వ్యక్తి తెలుసు. ఎట్లా తెలుసు అంటే, ఈ కథ అందరికీ తెలుసు, బయట వాళ్ళకు కూడా. ఏంటంటే దావీదు గొల్యాతు అనే కథ. అయితే గొల్యాత్ అనే వ్యక్తి చాలా పొడుగు వ్యక్తి, చాలా బలవంతుడు. దావీదేమో చాలా పిల్లవాడు. అయితే ఆ సామ్రాజ్యంలో అంత గొప్ప బలాఢ్యుని కొట్టడానికి ఎవరు ముందుకు రారు, దావీదే ముందుకు వస్తాడు.
ముందుకు వచ్చినప్పుడు రాజుగారు పంపించడానికి వెనకాడతారు. అరే వాడేమో అంత బలవంతుర్రా, నువ్వేమో పిల్లోడు లాగున్నావు, నువ్వు ఎట్ట వెళ్తావురా అని చెప్పి రాజుగారు అడుగుతారు. నిన్ను పంపించడానికి నాకు ఇష్టం లేదు, అనవసరంగా ఎందుకు అమాయకుల్లాగా ఉన్నావు, చిన్నపిల్లోడు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు అని చెప్పి రాజుగారు అన్నప్పుడు దావీదు ఆయన జీవితంలో జరిగిన ఒక అనుభవం గురించి చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ అనుభవం అంటే, నేను కూడా ఒకసారి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను సార్, అలా కాసుకుంటూ ఉండేటప్పుడు ఎలుగుబంటి వచ్చింది ఒకసారి నా దగ్గరికి, అదేవిధంగా సింహం వచ్చింది. నేను ఆ రెండింటిని సక్సెస్ఫుల్గా జయించాను. వాటిల్ని జయించడానికే సహాయం చేసిన దేవుడు ఈ గొల్లియాతుని చంపడానికి నాకు సహాయం చేయడా చెప్పండి మీరు అని అంటే, సరే రా అబ్బాయి, నీకు దేవుడి మీద అంత నమ్మకం ఉంది కాబట్టి పో అని అన్నాడు. అంటే ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు వచ్చినటువంటి ఆ జంతువులు ఆ గొర్రెలను తినడానికి వచ్చినటువంటి ఆ జంతువులు యాదృచ్ఛికంగా వచ్చాయంటారా? లేదు. ఆ జంతువులు రాకపోతే దావీదుకి ఒక కాన్ఫిడెన్స్ రాదు గొల్లియాతుని చంపడానికి. నెక్స్ట్ పర్యవసానం ఏంటంటే, తన జీవితంలో వచ్చే నెక్స్ట్ స్టెప్కి దేవుడు అతన్ని ఎప్పుడు రెడీ చేశాడంటే, అతని ముందున్న కష్టంలోనే అతన్ని రెడీ చేశాడు. ఆ తర్వాత గొల్లియాతుని చంపాడు, అది కూడా కేవలం ప్రిపరేషన్ మాత్రమే, బిగినింగ్ మాత్రమే, ఆరంభం మాత్రమే. ఈ కష్టం కూడా ఎందుకంటే ఆ తర్వాత ఇశ్రాయేలీల ప్రజల్ని యుద్ధాల్లో నడిపించడానికి. ఇట్లా ప్రతి కష్టం వెనుక కూడా వాళ్ళ జీవితం యొక్క ఉద్దేశం అనేది కీలకమైన పాత్ర పోషించబడతా ఉంటుంది. బైబిల్లో ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఎస్తేర్ అనే స్త్రీ చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళ బాబాయే ఆమెను పెంచాడు. అయితే ఎస్తేర్కి దేవుడు అందం ఇచ్చాడు. ఆ అందం ద్వారా రాజుగారు నచ్చారు. రాజుగారు నచ్చి ఆమెని రాజుగారు భార్యగా చేసుకున్నారు. అయితే ఒకరోజు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఎస్తేరు యొక్క జాతికి సంబంధించిన వాళ్ళు, అంటే యూదుల జాతిని అందరినీ కూడా రాజుకు తెలియకుండానే ఒక జీవో వచ్చింది, ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటంటే, యూదుల జాతిని అంతటిని కూడా సంహరించండి, చంపేసేయండి అని అన్నాడు. యూదుల జాతిని అంతటిని కూడా సంహరించండి అని అన్నాడు. అయితే యూదుల జాతిలో ఎవరున్నారు? ఈ ఎస్తేరు కూడా ఉంది. రాజుకు భార్య అయినటువంటి ఎస్తేరు కూడా ఉంది. అంటే చూడండి, యూదులకి కష్టం వస్తుందని దేవుడు ముందే తెలిసి ఈ ఎస్తేర్ని దేవుడు ఎక్కడ పెట్టాడంటే రాజుగారి భార్య స్థానంలో పెట్టాడు. ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. అంటే ఆ పరిస్థితులన్నిటినీ ఆయన లీడ్ చేశాడు. ఇక్కడ దాకా ఆమె పెద్దగా కష్టపడింది ఏం లేదు. అయితే ఇక్కడ ఎస్తేర్ కష్టపడాల్సి వస్తుంది. ఎస్తేర్ తన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలంటే, ఆమె రాజుగారితో మాట్లాడి, ఆ కాలంలో స్త్రీలు రాజుగారితో మాట్లాడాలంటే చాలా భయపడేవాళ్ళు. అయితే ఎస్తేర్ తెగించి రాజుగారితో ఆ సమయంలో మాట్లాడి ఆ జీవో క్యాన్సిల్ అయ్యే విధంగా చేస్తుంది. ఆ జీవో క్యాన్సిల్ అవ్వకపోతే యేసు ప్రభువే భూమి మీద పుట్టేవాడు కాదు. ఆ జీవో క్యాన్సిల్ అవ్వకపోయి ఉంటే, ఆమె ఆ రోజు జీవో మాట్లాడి క్యాన్సిల్ చేయించింది కాబట్టి యేసు ప్రభు ఆ వంశం ద్వారా తర్వాత భూమి మీద పుడతాడనమాట. అంటే ఆమె జీవిత ఉద్దేశం నెరవేరడానికి అక్కడ ఆమె పడినటువంటి అనుభవాలు, ఆమె ఉన్నటువంటి స్థానము, ఆమెకున్నటువంటి ఉద్యోగము, లేదా ఆమెకున్నటువంటి స్థితి అంతా కూడా అతి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాగే చాలా జీవితాల్లో కూడా కొన్నిసార్లు యోనా అనే వ్యక్తి కూడా మీరు చూడండి. యోనా ఒకసారి ఓడలో వెళ్తా ఉన్నాడు. దేవుడు ఒక పని చెప్పాడు. చెప్పిన పని చేయడానికి ఆయనకి ఇష్టం కాలేదు. ఒక పడవలో వెళ్ళమంటే ఇంకొక పడవలో వెళ్ళాడు. వెళ్ళిన పడవ వెళ్తూ ఉంటే మధ్యలో తుఫాన్ వచ్చేసింది. అప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏంటని? నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను. అంటే ఆ తుఫాను అనుభవం ఆయన ఏం చేసిందనంటే, ఆ తుఫాను అనే చెడ్డ అనుభవం ఏం చేసిందనంటే, నేను రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాను, దేవుడు చెప్పినట్టు నేను చేయడం లేదని తిరిగి తన రూట్ మార్చుకొని వేరే పడవలోనికి వెళ్ళి, అంటే రూట్ మార్చుకొని ఏ పని అయితే దేవుడు చెప్పాడో, దేనికోసమైతే యోనా పుట్టాడో ఆ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యోనా ముందుకెళ్ళాడు అనమాట. కాబట్టి ఇట్లాగే మన జీవితంలో వచ్చేటువంటి చిన్న కష్టం అన్నా సరే, పెద్ద కష్టం అన్నా సరే, అది మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. బహుశా చిన్నప్పుడే నీ తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు, బహుశా నీ తల్లి గయ్యాలదే ఉండొచ్చు, నీ తండ్రి తాగుబోతాయి ఉండొచ్చు. ఏ అనుభవం అన్నా సరే అది యాదృచ్ఛికం కాదు, అదేదో అట్లా జరిగిపోతుందని కాదు.
ప్రతి అనుభవం కూడా నీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి కీలకమైన విషయం. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, ఎంత ప్రయత్నించినా కానీ ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు, వ్యాపారం పెట్టి లాస్ అయిన అనుభవం నీకు ఉండుండొచ్చు, ఇట్లా చిన్న వయసులోనే అనారోగ్యం వచ్చినటువంటి అనుభవం నీకు వచ్చిండొచ్చు. ఇవన్నీ చెడు పరిస్థితులు, మనుషులు వెళ్ళేటువంటివి. అయితే ఏ పరిస్థితులు కూడా యాదృచ్ఛికంగా ఏదో దానంతట అదే జరిగిపోవడం లేదు, వ్యర్థంగానే మీరు కష్టాలు అయితే పడడం లేదు. ప్రతి కష్టం వెనక ఒక అద్భుతమైనటువంటి విషయం అనేది అయితే దాగుంది. జనాలు నన్ను తక్కువగా చూస్తూ ఉన్నారు, జనాలు నన్ను వివక్షతో చూపిస్తూ ఉన్నారు, మీరు వెళ్ళేటువంటి జనాలు నన్ను తిరస్కరించారు, జనాలు నా రంగును బట్టి నా హైట్ను బట్టి నన్ను తిరస్కరిస్తున్నారు. మీ అనుభవం అది ఏదన్నా సరే, ప్రతి అనుభవం కూడా మీ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి కీలకమైనటువంటి విషయం. ప్రతి స్టెప్ కూడా. బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్తాను చూడండి. బైబిల్లో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? యోసేపు అనే వ్యక్తికి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ అమ్మకి యోసేపు పుడతాడు. తర్వాత వాళ్ళ తమ్ముడిని కన్న వెంటనే వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది. ఇప్పుడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అని చెప్పి వాళ్ళ నాన్న యాకోబు ఏం చేస్తాడంటే ఆ ఇద్దరు పిల్లల్ని చాలా బాగా గారాబంగా అతిగా ప్రేమిస్తాడనమాట, మిగిలిన పిల్లల కంటే కూడా. ఇది ఏం చేస్తుందంటే మిగిలిన అన్నలు వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరు పిల్లల పట్ల, లేకపోతే ముఖ్యంగా యోసేపు పట్ల అసూయ పెట్టుకునే విధంగా చేస్తుంది. ఎందుకని? తండ్రి అతిగా ప్రేమించడం వల్ల యోసేపుని మిగిలిన అన్నలు అసూయ పెట్టుకుంటారు. అయితే ఈ అన్నలు అసూయ పెట్టుకొని ఏం చేశారంటే ఒకసారి యోసేపుని బయట దేశస్తులకి అమ్మేశారు, కొట్టేసేసారు. అంటే ఒకరోజు పొలంలో తీసుకెళ్ళి ఒక ప్రోగ్రాంలో ఆయన్ని కొట్టి బయట జనాలకి అమ్మేశారు. బయట జనాలకి అమ్మేసిన తర్వాత ఆయన్ని ఎవరు కొనుక్కున్నారని అంటే బయట దేశాలు, ఐగుప్తు అనే దేశం వాళ్ళు ఆయన కొనుక్కున్నారు. కొనుక్కున్న వాళ్ళని ఏం చేస్తారంటే అక్కడ మార్కెట్లో పని మనుషులు నమ్మినట్టు అక్కడ బానిసలు అమ్ముతూ ఉంటారు. అట్లా ఈయన బానిస అన్నమాట. మార్కెట్లో మనుషులు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయన కొనుక్కుంటూ ఉంటారు. అట్లా ఈ యోసేపుని ఎవరు కొనుక్కున్నారా అని అంటే ఈ రాజుగారి దగ్గర సైన్యానికి, అంటే రాజుగారి దగ్గర బాడీ గార్డ్స్ ఉంటారు. ఇప్పుడు పిఎం గారి దగ్గర మిలిటరీ వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ అధికారి అన్నమాట ఆయన. ఆ అధికారి వచ్చి ఈ యోసేపుని కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పనులన్నీ కూడా చేయడానికి పెట్టుకున్నాడు అనమాట. యోసేపు బాగా చేస్తూ ఉన్నాడని వాళ్ళ ఇంటి పని అంతా కూడా ఆయన అక్కడ అప్పగించాడు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందనంటే ఆ ఓనర్ యొక్క భార్య ఆయన మీద కన్నేసింది. చివరికి ఏం చేసిందంటే రేప్ అటెంప్ట్ కేసు తప్పుగా పెట్టింది. ఇతను రేప్ చేయకపోయినా కానీ రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పి తప్పుగా రేప్ కేసు పెట్టి అతన్ని జైల్లో వేయించేసేసింది. చూడండి ఎన్ని చెడ్డ అనుభవాలు గుండా అతను వెళ్తూ ఉన్నాడో. ఇట్లా జైల్లో అతన్ని వేసేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఏం జరిగిందనంటే ఆ జైల్లో కూడా ఆయన ఉన్నటువంటి సెల్లోనే ఇంకొక ఇద్దరు వ్యక్తులు వస్తారు. వీళ్ళిద్దరు ఎవరంటే రాజుగారి దగ్గర ఎప్పుడైనా సరే మన హోటల్లోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు మనకు ఆ వండిన అన్నాన్ని తీసుకొస్తారు. ఒకరు వంట వండేవాళ్ళు, రెండోది వంటని సర్వ్ చేసేవాళ్ళు. అట్లాగే రాజు దగ్గర కూడా వంట వండేవాళ్ళు ఉంటారు, ఇంకొకరు వంటని వడ్డించే వాళ్ళు ఉంటారు, సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరిగిందో ఏందో తెలియదు, రాజుగారు ఇట్లా భోజనం చేసే సమయంలో ఆయన దాంట్లో బల్లిపడిందో లేకపోతే ఆయన తినే దాంట్లో విషం కలిపారో, ఎవరు కలిపారో, లేకపోతే అదా కాదా ఏందనేది బైబిల్ చెప్పడం లేదు. మొత్తానికి ఏదో విషయం జరిగింది. అయితే ఎవరు తప్పు చేశారు? వడ్డించేవాడు తప్పు చేశాడా, వండేవాడు తప్పు చేశాడా అని తెలుసుకోవడం కోసం రాజుగారు విచారణ చేసేంత వరకు వీళ్ళిద్దరిని జైల్లో వేయమని చెప్పారు. ఎవరి జైల్లో వేశారంటే ఈ యోసేపు ఉండేటువంటి అక్కడ ఆ స్థలంలోనే, ఆ జైల్లోనే, అదే సెల్లోనే అతన్ని వేశారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికీ, ఎవరికి? వడ్డించేవాడికి, వంట వండేవాడికి, వీళ్ళిద్దరికీ కూడా ఒక కళ వచ్చింది. యోసేపు ఆ కలభావాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా నీది పలానోడిది, నీది తప్పు ఉంది, వడ్డించేవాడిది ఏం తప్పు లేదు, వంట వండేవాడిది నీదే తప్పు, కాబట్టి రాజుగారు నిన్ను ఇట్లా మరణశిక్ష వేస్తారు, నువ్వు వడ్డించేవాడివి, నీలో ఏ తప్పు లేదు కాబట్టి రాజుగారు నిన్ను వదిలిపెట్టేస్తారు అని చెప్పి వడ్డించేవాడికి చెప్తాడు. నువ్వు బయటికి వెళ్తావు కదా, నేనేం తప్పు చేయలేదు, అనవసరంగా ఈ జైలుకి వచ్చానని చెప్పి రాజుగారితో మాట్లాడి నన్ను రికమెండేషన్ ద్వారా బయటికి నడిపించవా అని చెప్పి ఆ వడ్డించేవాడితో చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఈ కథ ఎంత పెద్ద కథ కదా. ఈ కథలో ఏ ఒక్క సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగదు. ఈ కథలో ఏ ఒక్క సంఘటన జరగకపోతే యోసేపు గొప్పోడు అయ్యేవాడే కాదు.
అప్పుడు యోసేపు ఏం చేశాడంటే ఆయనకి రికమెండేషన్ ద్వారా రాజుగారికి చెప్పి నన్ను బయటికి నడిపించంటే అతను చెప్పడనమాట, మర్చిపోతాడు. అంటే కృతజ్ఞత మంచి చేసినా కానీ తిరిగి అవతల వ్యక్తి మంచి చేయట్లేదు. ఎన్ని చెడ్డ అనుభవాలు చూడండి. చివరికి ఇంతగా వెళ్తున్నప్పుడు ఒకరోజు రాజుగారి కల వస్తుంది. రాజుగారి కల వచ్చిన తర్వాత ఆ కలభావం చెప్పడానికి ఈ వంట వండించేవాడు, సార్ పలానా జైల్లో ఒకడున్నాడు, ఆడైతే భలే చెప్తాడు సార్ కళలకి భావానని ఆ యోసేపుని పిలిపిస్తాడు. రాజుగారి కలభావాన్ని చెప్తాడు. అప్పుడు రాజుగారు ఆయన్ని గొప్ప స్థానంలో నియమిస్తాడు. అవునా కదా? చూడండి, ఆయన జీవిత ఉద్దేశం మొదట ఆయన జీవితంలో తల్లి చిన్నప్పుడే చచ్చిపోకుండా కానీ ఉంటే ఆయన ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోకపోయి ఉంటే వాళ్ళ నాన్న అతిగా ప్రేమించేవాడు కాదు, అందరితో సమానంగానే ప్రేమించేవాడు. చిన్నప్పుడే వాళ్ళ నాన్న అతిగా ప్రేమించకపోయి ఉంటే అన్నలు అసూయ పెట్టుకునేవాళ్ళు కాదు. అన్నలు అసూయ పెట్టుకోకపోయి ఉంటే ఆయన ఈరోజు ఆ దేశ ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. వాళ్ళు బయట దేశస్తులకు అమ్మకపోయి ఉంటే ఆయన ఈరోజు ఆ పెద్ద స్థాయికి వెళ్ళుండేవాడు కాదు. ఆ ఓనర్ భార్య అనవసరంగా తప్పుగా రేప్ అటెంప్ట్ కేసు పెట్టకపోయి ఉంటే ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉండేవాడు కాదు. ఆయన వచ్చినటువంటి ఆ కళలు భావం చెప్పాడనమాట, వడ్డించేవాడికి వంట చేసేవాడికి. వాళ్ళు కూడా చేసిన కళకి చెప్పిన దానికి కృతజ్ఞతగా తిరిగి ఏది ఇవ్వలేదు, ఏది సహాయం కూడా చేయలేదు, మర్చిపోయారు. అలా మరిచిపోవడం కూడా దేవుడి ఉద్దేశం. ఇట్లా ఇన్ని చెడ్డ అనుభవాల గుండా ఆయన వెళ్తా 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 ఏ చెడ్డ అనుభవం అన్నా ఆయన జీవితంలో వేస్ట్గా జరిగిందంటారా? చెప్పండి. మొత్తం ఆయన కథ అంతా చెప్పేశాను మీకు. ఈయన జీవితంలో ఇన్ని చెడ్డ అనుభవాలు గుండా వెళ్ళారు. ఎన్ని చెడ్డ అనుభవాలు! చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది, అన్నలు ఈ విధంగా పగబెట్టుకున్నారు, తర్వాత ఉద్యోగం చేసే చోట ఒక ఆమె తప్పుడుగా కేసు పెట్టి ఈ విధంగా జైలు పాలు చేసింది. ఆ జైల్లో ఒకటి సహాయం చేస్తే వాడు కూడా చేసిన సహాయాన్ని మర్చిపోయాడు. ఇన్ని కష్టాలు గుండా వెళ్తే ఏ ఒక్క కష్టం ఆయన జీవితంలో లేకపోయి ఉంటే ఈరోజు యోసేపు అంత పెద్ద స్థాయిలో, దాదాపు ఆయన ఏ స్థాయికి వెళ్ళాడనంటే ఐగుప్తు సామ్రాజ్యాన్ని దాదాపు పిఎంతో ఉండేటువంటి అంత స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు అనమాట. అంత స్థాయిలో రాజుగారు ఆయన్ని నియమించారు. ఆ స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు అనంటే ఈ కష్టాల్లో ఏ ఒక్క కష్టం కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. కాబట్టి ప్రతి కష్టం కూడా మన జీవితంలో వచ్చేది మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతి కీలకమైన పాత్రని పోషిస్తుంది. అట్లాగే పౌలు గారు ఉన్నారు, ఆయన కూడా బైబిల్లో ఎవరనంటే సువార్త ప్రకటించడమే ఆయన జీవిత ఉద్దేశం. ఆయనకు కూడా ఒకసారి కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని శ్రమలు గుండా ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తాడు, సహోదరి సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. చదవబడినటువంటి యొక్క వాక్య భాగాన్ని చూడండి. ఫిలిప్పీలకు పత్రిక 1:12 వచనంలో నాకు కలిగిన శ్రమల కారణంగా, వేటి కారణంగా? నాకు కలిగిన శ్రమల కారణంగా నేను ఏ సువార్త అయితే ప్రకటించాలనుకున్నానో ఆ సువార్త మరి ఇంకా ఎక్కువగా, మరి ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్ళింది అని చెప్పి ఆయన చెప్తాము. కాబట్టి ఈ పౌలు గారిని కూడా ఏం చేశారనంటే ఆయన బయటికి వెళ్ళి పెద్ద పెద్ద స్టేజీలు వేసి అందరి ముందు, జనాల ముందు మైక్ పట్టుకొని మాట్లాడాలనేది ఆయన ఆలోచన. ఆయన రోమాలో పెద్ద మీటింగ్ పెట్టాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు కొంతమంది మనుషులు ఏం చేశారనంటే ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేయడం, ఆ కష్టమైన అనుభవం గుండా వెళ్ళడం యాదృచ్ఛికం అంటారా? కానే కాదు. ఆయన ఆ జైల్లో వెళ్ళబట్టే చాలా పత్రికలు రాశాడు ఆయన. బైబిల్లో ఆయన రాసిన పత్రికలు ఈరోజు మనం చదువుకొని బలపడుతున్నామంటే ఆ రోజు ఆయన జైల్లో ఉండబట్టే. అవునా కాదా? అంటే ఆ రోజు ఆయన్ని జైల్లో వేయడం అనవసరంగా వేశారంటారా? ప్రతి కష్టం కూడా వాళ్ళ జీవితంలో అతి ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. ఏ కష్టాలు కూడా అనవసరంగా రావు, అనవసరంగా మనమేమి ఇక్కడ కష్టాలు అనేవి పడడం లేదు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏది చేసినా కానీ మనం మంచే చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా ఒక కష్టమైన అనుభవం గుండా, చెడ్డ పరిస్థితుల గుండా మనం పోతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని ద్వారా నాకు మంచే జరగబోతుంది, దీని ద్వారా నాకు మంచే జరగబోతుంది అని మనం గుర్తుంచుకోవాలి. అంతే. ఏం మంచి జరగబోతుంది ఇప్పుడు తెలియదు,
ఏం మంచి జరగబోతుంది? అన్నలు ఈ విధంగా పగబెట్టుకో ఉంటే ఏం మంచి జరగబోతుంది? యోసేపుకి ఆ సమయంలో తెలీదు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఎంతగానో ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చే విధంగా చేసిందనమాట. కాబట్టి మన జీవితంలో జరిగేటువంటి ప్రతి కష్టం వెనక కూడా కీలకమైన పాత్ర ఉంటుంది. ఇవన్నీ కూడా చూడండి, యోసేపు ఒక్క జీవితం గురించి చెప్పాను. యోసేపు జీవితంలో ఇవన్నీ కూడా కష్టాలు, బలహీనతలు. ఇవి కాకుండా ఆయనకి కొన్ని బలాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ బలాలు? ఆయనకి కళలకి భావం చెప్పే వరం ఉంది, అవునా కాదా? ఆ కళలకి భావం చెప్పే వరం లేకపోతే ఆయన గొప్పోడయ్యేవాడా? అంత మాత్రమే కాదు, ఆయన మంచిగా వ్యవసాయాన్ని మంచిగా హ్యాండిల్ చేయగలడు అనమాట. అంటే ఆయన వ్యవసాయం చేస్తే మంచిగా దాంట్లో ప్రొడక్షన్ తీసుకురాగలడు, మంచిగా దిగుబడి తీసుకురాగలడు. వ్యవసాయానికి సంబంధించిన మంచి జ్ఞానం ఆయనకు ఉంది. మూడోది ఏంటంటే ఆయనకి మేనేజ్మెంట్కి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్కి అంటే ఆయన ఎక్కడ నియమించారని అంటే, ఆయన ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ రాజు బాడీ గార్డ్స్ ఉంటారు కదా, రాజు దగ్గర, సీఎం దగ్గర ఎంతమంది కారులు ఉంటాయి, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు? ఆఫ్టర్ ఆల్ సీఎం దగ్గర అంతమంది ఉంటే పిఎం దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఇంకెంతమంది ఉంటారు? అంటే అంతమంది పోలీసు వాళ్ళందరికీ ఈయనే హెడ్ అనమాట. ఆ వ్యక్తి వచ్చి ఈ యోసేపుని పనిలో పెట్టుకున్నాడు. అంటే ఆయన బాగా డబ్బున్న ఆయనకి ఎన్ని పొలాలు ఉంటాయో చూడండి, ఆయనకి ఎన్ని ఆస్తులు ఉంటాయో చూడండి. ఆ ఆస్తులన్నీ లెక్క చూడడానికి, ఆయనకున్న పొలాల్లో పంట పండించడానికి ఈ యోసేపు చేశాడు. అంటే యోసేపు అప్పట్లో ఆయన చేసిన పని వ్యర్థమైందా? లేదు. తర్వాత ఆయన ఆ ఒక్క వ్యక్తి యొక్క పొలాలు పండించడానికే సహాయపడ్డాడు, కానీ తర్వాత దేశం మొత్తం పంట ఎట్లా పండించాలి అనే దాన్ని ఆయన భవిష్యత్తులో చేయబోతా ఉన్నాడు. తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడంటే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. రాజ్యాన్ని నడిపించాలంటే పోలీస్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అసలు పోలీసు వాళ్ళు ఎట్లా ఉన్నారు, పోలీసు వాళ్ళు లూప్ హోల్స్ ఏంటి, అసలు పోలీసు వాళ్ళ వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. ఆ పోలీసు, ఆ జైల్లో కూడా ప్రతి అనుభవం కూడా. ఆ తర్వాత ఆయన పెద్ద స్థాయిలో నియమించినప్పుడు వ్యవసాయం గురించినటువంటి మంచి అనుభవం ఉంది. కింద అధికారులందరినీ కూడా సరిగ్గా మేనేజ్ చేయగలిగే స్కిల్స్ ఆయన ఉన్నాయి. వీటిల్ని రాజ్యాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యంగా పోలీసు వాళ్ళ పాత్ర కూడా ఎట్లా ఆయన మేనేజ్ చేయాలనేది ఇవన్నీ కూడా తెలియకపోయి ఉంటే ఆయన అంత పెద్ద సీట్ని ఆయన చేసేవాడు కాదు. ఇవన్నీ కూడా ఆయన బలాలు. బలహీనతల గురించి చెప్పాను. బలహీనతల్లో దేవుడు ఆయనకి సహాయం చేశాడు. బలహీనతల్లో ఆయన కష్టపడింది ఏదీ లేదు. అయితే ఆయన ఎక్కడ కష్టపడాలంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బలాల్లో కష్టపడాలి. ఆ బలాల్లో కష్టపడకపోయి ఉంటే కూడా ఆయన గొప్పోడు అయి ఉండేవాడు కాదు. కాబట్టి మన జీవితంలో వచ్చిన చెడ్డ అనుభవాలు మనం ఏం చేయలేం, అవి రాబట్టే మనం గొప్ప స్థాయికి వెళ్ళగలం. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని బలాలు ఉంటాయి. ఆ బలాలు వాడకపోతే కూడా మన జీవిత ఉద్దేశాన్ని మనం నెరవేర్తించలేం. కాబట్టి ఈ పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యోసేపు ఆ పనిని ఆయన భూమి మీద చేశాడు. కాబట్టి మొట్టమొదటిది, నా జీవితంలో వచ్చే చెడ్డ అనుభవాలు నాకు ఎట్లా ఉపయోగపడతాయంటే నా జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడంలో కీలకమైన పాత్రని అవి పోషిస్తాయి. రెండోది, మన జీవితంలో వచ్చే కష్టాలు ఇతరుల కష్టాలని అర్థం చేసుకొని ఆదరించడంలో తోడ్పడతాయి. రెండోది, మన జీవితంలో వచ్చే చెడ్డ అనుభవాలు మనకి ఎట్లా సహాయం చేస్తాయంటే ఇతరుల కష్టాలని అర్థం చేసుకొని ఆదరించడంలో సహాయపడతాయి. ఒక స్త్రీ కష్టాలు సాటి స్త్రీకే తెలుస్తాయా లేదా? స్త్రీ కష్టాలన్నీ మగవాళ్ళకి తెలుస్తాయా? ఎందుకని అంటే ఒక స్త్రీని ఇంకొక స్త్రీ సంపూర్ణంగా పర్ఫెక్ట్గా ఆదరించగలదు. ఎందుకని? స్త్రీకి వచ్చే కష్టాలు అన్నీ కూడా తెలుసు. అన్ని రకాలైన పరిస్థితుల గుండా ఒక స్త్రీ వెళ్ళినప్పుడు, ఒకవేళ రేపు పొద్దున తన కూతురిని కౌన్సిల్ చేయాల్సి వచ్చినప్పుడు, తన కూతురికి ఆదరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ తల్లి పర్ఫెక్ట్గా ఇవ్వగలదా లేదా? అదేవిధంగా తండ్రి అన్నా సరే, ఒక తండ్రి ఆయన మంచి కష్టాలు పడినప్పుడు తన కొడుకు కూడా మంచిగా ఆదరించగలడు. ఒకవేళ ఏదైనా తండ్రి చిన్నప్పుడు కష్టాలు పడకుండా ఏదో అట్టా పెరిగేశాడు అనుకోండి, ఆ వ్యక్తి తన పిల్లలకి సరైన గైడెన్స్లో పెంచలేడు. ఎందుకు పెంచలేడంటే ఆయన కష్టాలు గుండా రాలేదు కాబట్టి పిల్లలు పడే కష్టాలను ఆయన అర్థం చేసుకోలేడు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు చదువుకొని ఉండరు.
చదువుకొని ఉండరు. ఇప్పుడు పిల్లకాయలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయా లేదా, ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఏంటి పరిస్థితి, ఈ బాధనంతటిని కూడా చదువుకొని తల్లిదండ్రులకి అర్థం కాదు. ఎందుకని? ఆ పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి. వాళ్ళు ఎల్లుంటే వాళ్ళకి అది అర్థం అయింది. అయ్యో, పాఠాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, నేను కూడా ఒకప్పుడు అర్థం చేసుకోలేకపోయాను, వీడికన్నా ఎట్టొకటి చెప్పాలా, కూర్చోబెట్టి చెప్పాలా అని చెప్పి, అంటే ఆ కష్టాల గుండా మనం వెళ్ళినప్పుడే మరో వ్యక్తి కష్టాలని మనం అర్థం చేసుకోగలం. ఉదాహరణకి పిల్లలన్నా చూడండి, పెద్దవాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చి కష్టాలన్నీ పడతా ఉంటారు. ఎవరికైనా సరే ముసలితనంలో కష్టాలు వస్తాయి కదా. అయితే వాళ్ళ కొడుకులు కూతుర్లు అర్థం చేసుకోగలరా అంటారా? అర్థం చేసుకోలేదు. కొంతమంది అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేరు? వాళ్ళకి ఫుల్ ఆరోగ్యం ఉంది కాబట్టి అనారోగ్యంతో వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు ఆదరించలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా కష్టాలు వచ్చుంటే, వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చుంటే, ఒరే అనారోగ్య సమస్య వస్తే ఇంత బాధ కదరా అని చెప్పి వాళ్ళ తల్లినన్నా సరే తండ్రినన్నా సరే ఆదరించగలరు. అంటే ఇట్లాగా మనకు వచ్చే కష్టాలు ఏం చేస్తాయంటే అవతల వ్యక్తి పడే బాధని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన రిలేషన్షిప్స్ కూడా మనకు బాగా మెరుగవుతాయి అన్నమాట. ఒక క్యాన్సర్ పేషెంటే మరో క్యాన్సర్ పేషెంట్కి ఆదరణ ఇవ్వగలడు, అవునా కదా? ఒక షుగర్ పేషెంటే మరో షుగర్ పేషెంట్కి మంచి ఆదరణ ఇవ్వగలడు. ఇంక వేరే వ్యక్తికి ఆ షుగర్ పేషెంట్ యొక్క బాధ అర్థం కాదు, అదే ఉందిలే షుగర్ అని అంటారు. కానీ షుగర్ పడే వాళ్ళ బాధ ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మనకు వచ్చే కష్టాలు ఏం చేస్తాయంటే అదే కష్టం అనుభవించే వాళ్ళని, అదే కష్టం గుండా వెళ్ళే వాళ్ళని ఆదరించడానికి ఉపయోగపడతాయి. 2 కొరింథీ 1:3-4 వచనాల్లో కూడా చూడండి. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు, ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎవరిని? ఈ పౌలు గారిని, ఆయనతో పాటు ఉండే ఆ సువార్త చెప్పేటువంటి వాళ్ళని కష్టాలన్నింటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేము చూపి, చూడండి, మేము కష్టాల్లోకి వెళ్ళాం, దేవుడు మమ్మల్ని ఆదరించాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేము చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. అంటే వాళ్ళకు వచ్చిన కష్టాలు ఏం చేశాయంటే దేవుడు వాళ్ళని ఆదరించాడు. అదే కష్టాల గుండా ఇంకొకరు వెళ్తున్నప్పుడు వాళ్ళు పడే కష్టం అర్థం అవుద్ది, ఆ కష్టం యొక్క విలువ అర్థం అవుద్ది, ఆ కష్టం ఎంత కష్టం అనేది కూడా అర్థం అవుద్ది. కాబట్టి పక్కన వాళ్ళ యొక్క కష్టాలని అర్థం చేసుకునే ఆ యొక్క స్థితి పక్క వ్యక్తి మీద జాలి మనకి ఎప్పుడు వస్తుందనంటే మనం కూడా అదే కష్టాల గుండా వెళ్ళినప్పుడే మనం ఆ విధంగా మనం చేయగలం. ఒకవేళ ఆ కష్టాల గుండా మనం వెళ్ళకపోతే అవతల వ్యక్తి, ఉదాహరణకి ఒక వ్యక్తికి సులభంగా సక్సెస్ వచ్చేసింది అనుకోండి, ఒక వ్యక్తికి సులభంగా చదివిన వెంటనే చదివినట్టు వచ్చేసింది అనుకోండి, చదువు రానోడి కష్టాలు వాడికి అర్థం అవుతాయా? కాబట్టి మనల్ని అందరిని కూడా దేవుడు అన్ని రకాలైనటువంటి కష్టాల గుండా పంపిస్తాడు. ఎందుకనంటే సాటి వ్యక్తి బాధని అర్థం చేసుకోవడానికి. ఆకలితో ఉన్నోడికే తెలుస్తుంది ఆకలి బాధ ఏంటి అనేది. కాబట్టి ఆకలితో ఉన్నాడే ఎంత బాధ వస్తుందని ఆ వ్యక్తికి దానం చేసి సహాయం చేయగలడు. అయితే అసలు ఆకలి బాధ లేనోడు గర్వంతో ఉంటాడు. కాబట్టి సాటి వ్యక్తి పట్ల జాలి, దయ అది భూమి మీద అతి ముఖ్యమైనది. ఇది ఎట్లా మనిషికి వస్తుందంటే ఆ వ్యక్తి కష్టాలు పడితేనే వస్తుంది. ఆ వ్యక్తి కష్టాలు పడకపోతే అవతల వ్యక్తి కష్టాలని చులకనగానే వ్యక్తి చూస్తూ ఉంటాడు. కాబట్టి రెండోది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇతరుల కష్టాలను ఆదరించడానికి ఉపయోగపడుతుంది. మూడోది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నా గురించి నేను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే ఈ కష్టాలు ఏం చేస్తాయంటే ఈ చెడ్డ అనుభవాలు నా గురించి నాకు తెలియజేస్తాయి. మన గురించి మనకు తెలుసా? మీ గురించి మీకు తెలుసా? కొన్నిసార్లు మీరు అనుకుంటారు నా గురించి నాకు అంతా తెలుసు. అయితే చెడ్డ అనుభవాలు ఏం చేస్తాయంటే మీ గురించి మీకు తెలియదని కూడా చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఓవర్ కాన్ఫిడెంట్తో అయిపోయి ఉంటాం. ఓవర్ కాన్ఫిడెంట్ అని అంటే ఇక నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే నేను ఇంక బాగా పాస్ అయిపోతాను, లేకపోతే నేను ఇట్లా అని చెప్పి చాలా మన గురించి మనం ఉన్నదానికన్నా అతిగా ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం, ఓవర్గా ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ చెడ్డ అనుభవాలు, మనం ఫెయిల్ అయిన సంఘటనలు అన్నా సరే, ఈ చెడ్డ పరిస్థితులు అన్నా సరే ఏం చేస్తాయంటే మనమేమో అంత గొప్ప వాళ్ళం కాదు, మనం కూడా సాధారణమైన వాళ్ళమే అని మన స్థాయిని మనం గుర్తించే విధంగా చేస్తాయి.
మొదటి స్థాయేమో మనలో గర్వాన్ని తీసుకొస్తాయి. ఈ రియలైజేషన్ ఏదైతే మనం ఏమంత గొప్పలం కాదు, మనం కూడా అందరితో సాధారణమైన వాళ్ళమే, కాబట్టి మనం కష్టపడి చదివితే కానీ మనకు రాదు అనని ఇట్లా ఒక రియలైజేషన్ మన గురించి ఈ విధంగా వస్తుందన్నమాట. కొంతమంది నేను చాలా మంచోడిని, నేను మంచి మాటలు మాట్లాడతాను అని అంటారు. అవతలోడు ఏదన్నా విసుగు పుట్టించేటువంటి మాట అన్నప్పుడు మనోడు బూతు మాటలు అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు మంచివాడు అవుతాడా? కానీ నేను అంత మంచివాడిని అంటే అంత మంచివాడిని అనని కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇట్లా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం చాలా మంచివాళ్ళమని, మనం చాలా ప్రేమించే వాళ్ళం అని చెప్పి, లేకపోతే ఇట్లా మన గురించి మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటే ఆ అభిప్రాయం నిజమా కాదా ఎప్పుడు తెలుస్తుంది అంటే పరిస్థితులే మనకు తెలియజేస్తుంది. నేను బాగా డబ్బులు భలే మేనేజ్ చేస్తాను అని మనం అనుకుంటున్నాం. నిజంగా డబ్బులు కష్టాలు వచ్చినప్పుడే నిజంగా మేనేజ్ చేస్తాడా లేదో తెలిసింది. అది నేను ఏది తిన్నా అరిగిపోద్ది, నా బాడీ ఉక్కు బాడీ అని అంటావు. నిజంగా ఆ శరీరానికి పరీక్ష జరిగినప్పుడే, అనారోగ్యం ఒక పరీక్ష జరిగినప్పుడే నిజంగా ఆ శరీరం ఉక్కు బాడీయా కాదా అనేది తెలుస్తుందాన్ని. ఇట్లా కష్టాలు ఏం చేస్తాయంటే మన అభిప్రాయాల్ని, మన గురించి మనకు ఉన్నటువంటి వాటిల్ని కూడా మనకు తెలుస్తాయి, మనల్ని మనం సరిగా అంచనా వేసుకునే విధంగా చేస్తాయి. గలతీ 6:3-4 చూడండి, తనలో ఏ గొప్పతనము లేనివాడు తాను గొప్ప అని అనుకుంటే తనను తాను మోసం చేసుకున్నవాడు అవుతాడు. తనలో ఏ గొప్పతనం లేకపోయినప్పటికీ కూడా తనని గొప్ప అని అనుకుంటే తనను తాను మోసం చేసుకున్న వాడవుతాడు. ప్రతి ఒక్కడు తన నడివడుకను స్వయంగా పరీక్షించుకోవాలి. కాబట్టి మనల్ని మనం బాగా పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మనం విశ్వాసంలో కూడా బాగా ఓవర్గా కాన్ఫిడెంట్లు పెట్టుకుంటాను. నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఉన్నాను, నేను నిజంగా మంచి భక్తురాలని, లేకపోతే నేను నిజంగా మంచి భక్తుడిని, నేను ఎటు చేస్తున్నాను అటు చేస్తానని. అయితే నిజంగా కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మన భక్తి అంతా అని. అవునా కాదా? ఆ కష్టంలో మనం ఆలోచించే విధానం నిజంగా మనకి ఎంత విశ్వాసం ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ కష్టంలో మనం దేవుడి మీద అలుగుతున్నామా, లేదు ఆ కష్టంలో కూడా దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నామా, అది ఎప్పుడు మనకు తెలియజేస్తుంది అని అంటే చర్చిలోకి వచ్చి బల్లగుద్దినట్లుగా మనం ఉన్నప్పుడు కాదు, చర్చిలోకి వచ్చి గొప్ప ఆత్మీయులుగా కనబడినప్పుడు కాదు, నిజమైన ప్రాక్టికల్గా చెడ్డ అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు ఏం చేస్తాయంటే మన గురించి మనకు చెప్తాయి. బైబిల్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రభువా నీ కోసం నేను అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తాను దేవా అని అన్నాడు. అంటే ఆయన ఎక్కువగా అంచనా వేసుకున్నాడో లేదా? ఒకసారి కష్టం వచ్చింది, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నువ్వు యేసు ప్రభుతో ఉన్నాడే కదా అన్నానంటే లేదు లేదు ఆయనకి నాకేం సంబంధం లేదు అని అబద్ధం చెప్పాడు. అంటే యేసు ప్రభువు కోసం ప్రాణం ఇచ్చేంత విశ్వాసం ఉంది నాకని ఆయన గట్టిగా అరిసరిసి మాట్లాడుతున్నాడు. కానీ ప్రాక్టికల్గా ఆయనకు ఒక చెడు అనుభవం గుండా వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఆయనకు రియలైజేషన్ వచ్చింది, నిజంగా నేనేం అంత పెద్ద విశ్వాసనేం కాదు, బైబిల్లో ఉన్న అంత గొప్ప భక్తులతో సమానమైన వాడిని కాదు అని ఒక రియలైజేషన్ వచ్చేసింది. ఈ చెడ్డ పరిస్థితులు ఏం చేస్తాయంటే మనల్ని ఉప్పొంగిపోకుండా మన గురించి మనల్ని సరిగ్గా ఎస్టిమేట్ చేసుకునే విధంగా చేస్తాయి. మన ఆత్మీయ విషయాలు అన్నా సరే, అసలు నేను ఎంతగా ఎదుగున్నాననేది కూడా మనకి తెలియజేస్తాయి. 2 కొరింథీ 13:5 చూడండి, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు. కాబట్టి పరీక్షలు తెలియజేస్తాయి. బైబిల్లో యోబు అనే వ్యక్తికి కూడా పరీక్ష వచ్చింది. యోబు అనే వ్యక్తికి పరీక్ష వచ్చింది. కొంతమంది పరీక్షల్లో ఏదన్నా వాళ్ళకు ఒక కష్టం వచ్చిందనుకో, ఆ కష్టంలో వాళ్ళు ఇట్లా ఆలోచిస్తారు, ఇద్దో నేను పలానప్పుడు పలానా తప్పు చేశాను, అందువల్లే నాకు ఈ కష్టం వచ్చింది. అంటే వాళ్ళ విశ్వాసాన్ని అది ఆ కష్టం చెప్తుంది అనమాట. అట్లాగే యోబుకు కూడా ఒక కష్టం వచ్చింది. ఈ కష్టం ఎందుకు వచ్చింది? నేను ఏం తప్పు చేశాను? నేనేం చేయలేదే, ఏం చేయలేదు కదబ్బా, ఎందుకు వచ్చింది అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచన విధానం చూడండి, ఆయన విశ్వాస స్థాయి. అయితే దేవుడికి తెలుసద్దిలే ఈ కష్టాల్లో నేను బంగారం అని ఆయనకి తెలుసద్ది, నేను ఏ తప్పు చేయలేదని ఆయనకి తెలుసద్ది అని ఆయన అనుకుంటున్నాడు. అయితే కష్టాల్లో మనం ఏదైతే తప్పుడు దాకా తప్పు కాదులే అని అనుకున్నది కష్టం వచ్చినప్పుడు అది తప్పు చేశానేమో అని అనిపిస్తుంది. విశ్వాసంలో తక్కువగా ఉన్నప్పుడు, విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు మనం నడిచే దారి కూడా మంచి దారి అని అనిపిస్తుంది. చూడండి యోబు గ్రంథం 23:10-11 నేను నడిచే దారి ఆయనకు తెలుసు. యోబు ఇట్లా అంటున్నాడు ఆయన కష్టం వచ్చినప్పుడు,
నేను నడిచే దారి ఆయనకు తెలుసు, ఆయన నన్ను పరీక్షించిన తరువాత నేను బంగారంలాగా కనిపిస్తాను. యోబు విశ్వాస వీరుడా కాదా? ఆయన విశ్వాసం పరీక్షలో తెలిసిపోయిందా లేదా? ఆయన గురించి ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ చూడండి. ఎవరన్నా పరీక్షలు జరిగేటప్పుడు, అంటే విశ్వాస పరీక్షలు జరిగేటప్పుడు నేను గొప్ప విశ్వాస భక్తుణ్ణి అని చెప్పగలరా? ఎంతమంది మనలో మనకి ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చినప్పుడు అన్నా సరే, పెద్ద ఆర్థిక ఇబ్బంది వచ్చినా సరే, లేకపోతే ఇంట్లో పెద్ద ఎవరన్నా వాళ్ళు చనిపోయినప్పుడు అన్నా సరే, అటువంటి ఆయనకి ఇవన్నీ కష్టాలు ఒక్కసారిగా వచ్చే, అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన నేనే అంత పెద్ద భక్తుడు కాదని మన గురించి మనం అనుకుంటాం. కానీ ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇంత పెద్ద కష్టాలు వచ్చినా నేను నిజంగా పెద్ద భక్తుడిని, నేను నిజంగా బంగారాన్ని, ఆ విషయం దేవుడికి అర్థం అవుద్ది అని ఆయన విశ్వాసాన్ని ఏం తగ్గడంలే, ఆయన ఏం తగ్గేదే లే అని అంటున్నాడు. ఆయన విశ్వాసంలో నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటపడద్దంటే ఆ చెడ్డ అనుభవాలు గుండా వెళ్ళినప్పుడే. చూడండి, నేను నడిచే దారి ఆయనకు తెలుసు, ఆయన నన్ను పరీక్షించిన తర్వాత నేను బంగారంలాగా కనిపిస్తాను. నా పాదాలు ఆయన అడుగు జాడలను వదలకుండా నడిచాయి. నేను ఇటు అటు తొలగకుండా ఆయన మార్గం అనుసరించాను. కష్టాల్లో ఆయన కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు, నేనేం తప్పు చేయలేదురా అబ్బాయి, నేను కరెక్ట్గా బతికినంతకాలం దేవుడికి కరెక్ట్గానే బతికాను, అంత నిష్టగా బతికాను, ఈ కష్టం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, ఇది నా తప్పుల వల్ల అయితే వచ్చింది కాదు, నేను పాపాలు చేయలేదు అని ఆయన కాన్ఫిడెంట్గా ఆయన చెప్పగలుగుతున్నాడు. ఆయన విశ్వాస పరిస్థితి చూడండి, నేను బంగారం లాగా కనిపిస్తాను దీంట్లో అని ఆయన చెప్తాను. అదే విశ్వాసం, అదే కష్టం మనల్ని అది తెలుస్తుంది అనమాట. మన కష్టాలు వచ్చినప్పుడు అసలు మన భక్తి ఎంత ఉంది, లేకపోతే మన భక్తికి ఎంత శక్తి ఉందనేది తెలిసింది. కాబట్టి మూడోది, ఈ చెడు అనుభవాలు ఏం చేస్తాయంటే నా గురించి నాకు తెలియజేస్తాయి. నాలుగోది, చెడు అనుభవాలు ఏం చేస్తాయంటే నా గుణాలని సరి చేసుకునేలా ఉపయోగపడతాయి. నాలుగోది ఎట్లా ఉపయోగపడతాయి? నా గుణాలని సరి చేసుకునేవి. మన అందరిలో కూడా చెడ్డ గుణాలు ఉంటాయా లేదా? ఎప్పుడు మనిషి మంచివాడుగా మారతాడంటే కష్టాలు వచ్చినప్పుడే మనిషి మంచివాడుగా మారతాడు. అప్పుడు దాకా మనుషులకి దెబ్బ పడిందే మాటినరని అంటారు కదా. అట్లాగే చెడ్డ అనుభవాలు ఏం చేస్తాయనంటే ఇక నుంచన్నా చెడ్డ పని చేయకుండా ఉండాలి, ఇక నుంచన్నా చెడ్డ పని చేయకుండా ఉండాలా అని చెప్పి ఆ వచ్చిన ఆ చెడు అనుభవం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిలో ఉండే చెడ్డ గుణాన్ని ఆ వ్యక్తికి చూపిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఈ చెడ్డ పని నేను చేయకూడదు అని తీర్మానం తీసుకుంటాడు. అట్లా వ్యక్తి చెడ్డ గుణాలను వదిలేసేసి మంచి గుణాల వైపు రావడానికి, పరలోక రాజ్యంలో ఏది విలువైనది అని అంటే మన గుణాలే విలువైనవి. పరలోక రాజ్యంలో ఏది విలువైనది అంటే మన ఆస్తులు కాదు, మన విశ్వాసమే విలువైనది దేవుడికి. కాబట్టి దేవుడు భూమి మీద వీడికి ఎక్కువ ఆస్తి సంపాదించాలనేది దేవుడి టార్గెట్ కాదు. భూమి మీద వీడిని ఎక్కువ గుణవంతుడిగా తయారు చేయాలి, భూమి మీద ఈ వ్యక్తిని ఎక్కువ విశ్వాస వీరుడిగా తయారు చేయాలి, అది దేవుడి యొక్క టార్గెట్. కాబట్టి వాటిల్లో మనం ఎదుగుతున్నామా లేదనేది దేవుడు ప్రధాన మెయిన్ క్రైటీరియాగా పెట్టుకుంటాడు. కానీ అబ్బా ఈ వ్యక్తి ఇంత ఆస్తులు సంపాదిస్తున్నాడు, వచ్చే సంవత్సరం ఇంకా ఆస్తులు సంపాదించాలా, ఇంకా మంచి ఆరోగ్యం సంపాదించాలా అనేది దేవుడు టార్గెట్ కాదు. ఎందుకనంటే ఎంత ఆస్తి సంపాదించినా ఇక్కడ వదిలేసిపోవాల్సిందే, ఎంత ఆరోగ్యవంతుడన్నా ఇక్కడ అనారోగ్యంతో మళ్ళీ ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. కాబట్టి ఏదో రోజు పోయేటువంటి వీటి గురించి కాదు, ఎప్పటికీ నిలిచి ఉండే విశ్వాసం గురించి, ఎప్పటికీ నిలిచి ఉండే గుణాల గురించి, మన గుణశీలత గురించే దేవుడు ఎక్కువ శ్రద్ధ చేస్తాడు. అయితే అతి ముఖ్యమైన ఈ విషయాలు ఎప్పుడు మనం మెరుగుపరుచుకుంటామని అంటే కష్టాలు వచ్చినప్పుడే మెరుగుపరుస్తాం. ప్రసంగి 7:3 చూడండి, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును అంటే ఈ కష్టాలతో కూడినటువంటి ఈ ముఖం ఏం చేస్తుందంటే, సంతోషంగా ఉండే మొహం వల్ల పెద్ద ఆదాయం లేదు మనకు, ఆ క్షణం వరకే ఆనందించడానికి ఉపయోగపడుతుంది. కానీ కష్టాల్లో వెళ్ళినప్పుడు మన మైండ్లో ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఆ కష్టాలు గుండా వెళ్ళినప్పుడే కొంతమంది పెద్ద పెద్ద సిద్ధాంతాలు మాట్లాడతారు, జీవిత సత్యాలు బోధపడతాయి, వాట్సాప్ స్టేటస్లో మంచి మంచి మాటలన్నీ బయటకు వస్తాయి. ఇదంతా ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు అటువంటి భిన్నమైన ముఖం ఏం చేస్తుందంటే రియాలిటీని అర్థమయ్యే విధంగా చేస్తుంది. అసలు వాస్తవం ఏంటి, అసలు ఈ ప్రపంచం ఏంటి అనేది ఎప్పుడు మనకు అర్థం అవుద్దంటే, అసలు ఏ కష్టం రాలేదనుకోండి ఇంకా ఇదే జీవితం, ఇంకా ఎల్లకాలం ఇక్కడే తింటా ఉండాలి, ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటాం. అయితే కష్టం వచ్చినప్పుడు అసలు ఏందిరా కష్టం వస్తుంది, ఎందుకు అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ కష్టాలు ఏంది, నేనేం తప్ప అని మనిషి ఒక విధంగా ఆలోచిస్తాడు.
సంతోషంలో అస్సలు ఈ ఆలోచనలన్నీ రావు. కష్టంలోనే మనిషి దేవుడి గురించి ఆలోచిస్తాడు. కష్టాలు లేనప్పుడు అసలు మనిషి అసలు దేవుడి గురించి కూడా పట్టించుకోడు. నేను మంచోడుగా ఉండాలా, మంచోడుగా ఉండి దేవుడిని సంతోషపెట్టాలా, అప్పుడు దేవుడు నాకు కూడా మంచి చేస్తాడు. ఈ రకమైన ఆలోచనలన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనిషి చెడ్డ అనుభవాల గుండా వెళ్ళినప్పుడే అవి జరుగుతాయి. కాబట్టి 4వది అది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే నా గుణాలని సరి చేసుకునే విధంగా ఉపయోగపడతాయి. 5వది చెడ్డ అనుభవాలు మనకి ఎట్లా ఉపయోగపడతాయి అంటే నా విశ్వాస పరిమాణాన్ని సరిగా అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది. నా విశ్వాస పరిమాణాన్ని సరిగా అంచనా వేయడం. మనకి ఎంత విశ్వాసం ఉంది ఎట్లా తెలుస్తుంది? నాకు ఎంత విశ్వాసం ఉందని ఎట్లా తెలుస్తుంది? మీకు ఎంత విశ్వాసం ఉందని ఎట్లా తెలుస్తుంది? ఈ చెడ్డ అనుభవాల్లో వచ్చినప్పుడు ఏమవుద్దంటే మనకు అసలు ఎంత విశ్వాసం ఉందనేది కూడా మనకు అర్థం అవుద్ది అన్నమాట. ఉదాహరణకి నాకు ₹1 కోటి ఆస్తి కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ₹1 కోటి ఆస్తి దేవుడు ఇవ్వగలడు అనేంత విశ్వాసం మనకుందా ప్రార్థన చేసేటప్పుడు? అది మనకు తెలుస్తుంది అన్నమాట. బైబిల్లో ఒక వాళ్ళు ఎవరనంటే వాళ్ళు బైబిల్లో స్కేవా అనేటువంటి ఆ యాజకుడి యొక్క 7 కుమారులు. వీళ్ళు ఏం చేశారంటే ఈ పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు పేరు వాడి దెయ్యాలని వెళ్ళగొడుతున్నారు. యేసు ప్రభు పేరు చెప్తే చాలు దెయ్యాలు వెళ్ళిపోతాయి అనేది వాళ్ళ విశ్వాసం. వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ విశ్వాసం యొక్క కెపాసిటీని బట్టి యేసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోవనంటే వెళ్ళిపోయాయి. కానీ ఈ స్కేవా కుమారులు ఏం చేశారంటే యేసు నామంలో శక్తి ఉందని అర్థమైంది. అయితే అదే యేసు నామంలో దెయ్యాలు వదిలి వెళ్ళిపోవాలి అని అన్నారు. అయితే దెయ్యాలు వదిలి వెళ్ళలా, రివర్స్లో అయ్యే ఆ దెయ్యాలు వచ్చి వీళ్ళని తరివాయి. అంటే వీళ్ళ విశ్వాసం అంతా ఎప్పుడు అర్థమైంది వాళ్ళకి? అరే నేను పౌలు, పేతురు అన్నంత విశ్వాసం ఉంది నాకు అని బహుశా వాళ్ళు అనుకున్నట్టు. కానీ వాళ్ళు ఏంటంటే విశ్వాసంతో పెద్ద పెద్ద కార్యాలు, విశ్వాసంతో పెద్ద పెద్ద అన్నీ చేయడానికి సిద్ధపడతారు. కానీ యేసు ప్రభువుతో పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఏమాత్రం విలువ ఇవ్వరు. అంటే వాళ్ళ విశ్వాసం అనేది ఎంత ఉంది, నేను నిజంగా నా విశ్వాసానికి సంబంధించింది అడుగుతున్నానా లేదా, నా విశ్వాస కెపాసిటీ ఎంత అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. ఇట్లా చాలాసార్లు మనం అపోహపడతాం. బైబిల్లో ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలీల ప్రజలు మీకు తెలుసు కదా, మోషే వాళ్ళందరినీ కూడా ఐగుప్తు నుంచి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇంకా అదే ఊరు, అక్కడికి వెళ్ళాలి. ఆ ఊరిలోకి వెళ్ళడం కోసం ముందు 12 మందిని పంపిస్తారు. 12 మందిని వెళ్ళి ఆ ఊరు చూసేసారంటారా ఎట్లుందో అని అంటే ఆ కానాన్ అనే ఊరిలోకి వెళ్ళి చూసి వస్తారు. వచ్చినప్పుడు 10 మంది ఏం చేస్తారంటే అసలు ఆ ఊరు మామూలుగా లేదన్నా, ఆ ఊరిలో ఇంతంత లడ్డు వాళ్ళు ఉన్నారన్నా, ఇంత పొడుగు వాళ్ళు ఉన్నారన్నా, వాళ్ళ దగ్గర ఆ తుపాకులు ఉన్నాయన్నా, వాళ్ళ దగ్గర ఆ కత్తులు ఉన్నాయన్నా, వాళ్ళతో మనం పోలేవన్నా, వెనక్కి వెళ్ళిపోవడం మంచిదన్నా అని చెప్పి 10 మంది చెప్పారు. ఇద్దరు ఏమన్నారంటే లేదన్నా అక్కడ భలే పంటలు పండుతూ ఉన్నాయి, భలే ఉన్నాయి, దేవుడు ఇంతదాకా మనల్ని తీసుకొచ్చాడు కదా, ఇక అక్కడ కూడా తీసుకుపోతాడన్నా, మనం విశ్వాసం ఉంచుదామన్నా అని చెప్పి ఆ ఇద్దరు ఏమో విశ్వాసంతో ఉన్నారు, ఈ 10 మంది అవిశ్వాసంతో ఉన్నారు. ఈ 10 మంది మాటలు విని మొత్తం ఇశ్రాయేల్ దేశస్తులంతా ఏం చేశారంటే ఇక మనం వెనక్కి వెళ్ళిపోదాం రా, ఇక దేవుడు మనల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు అనే విశ్వాసం మనకు లేదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే ఈ లోపల మధ్యలో దేవుడు సీన్లోకి వచ్చాడు. దేవుడు సీన్లోకి వచ్చి అరే నేను హర్ట్ అయ్యాను రా, నా మీద నమ్మకం పెట్టలేదు కాబట్టి మీరు హర్ట్ అయ్యాను, మీరు సావండి అని వదిలేశాడు. అప్పుడు చూడండి, అప్పుడు దాకా వీళ్ళు ఈ విధంగానే అరే పాపం దేవుడు హర్ట్ అయ్యాడు రా, దేవుడు ఫీల్ అయ్యాడు రా, సరేరా మనం వెళ్ళి ఆ ఊరికి వెళ్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పి వెళ్ళి ఆ ఊరితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. నిజానికి ఆ ఊరితో యుద్ధం చేస్తే దేవుడు వాళ్ళని కాపాడతాడనే విశ్వాసం వాళ్ళకుందా? లేదు. అప్పుడు లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు. ఉన్నట్టుండి దేవుడు హర్ట్ అవుతున్నాడు అనగానే మళ్ళీ వాళ్ళకి విశ్వాసం వచ్చేసి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు. తర్వాత దెబ్బలు పడ్డారు, విశ్వాసం లేకుండా యుద్ధం చేశారు. కాబట్టి ఈ కష్టం ఏం చేస్తుందంటే మన విశ్వాసం ఏంటనేది తెలియజేస్తుంది. బైబిల్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక విశ్వాసంతో ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఏంటంటే నేను నీళ్ల మీద నడవగలడా? నీళ్ల మీద నడవడానికి పేతురుకు విశ్వాసం ఉందా? మీరు చెప్పండి, నీళ్ల మీద నడవగలరా మనం? కానీ పేతురుకి మనకంటే విశ్వాసం ఎక్కువ. నిజంగానే నీళ్ల మీద నడిచాడు ఆయన.
యేసు ప్రభు రా అనంటే నీళ్ల మీద నడిచిన వ్యక్తి పేతురు. ఆయన విశ్వాసం కెపాసిటీ ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఆయన విశ్వాసం కెపాసిటీ ఆయనకు తెలుసు కాబట్టి నీళ్ల మీద నడిచాడు. అయితే చూడండి, ఆయన విశ్వాసం ఎంతవరకు అంటే ఉన్నట్టుండి గాలి వచ్చింది, మధ్యలో గాలి వచ్చినప్పుడు ఏం చేశాడంటే కింద పడిపోయాడు. అంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉందంటే గాలి రాకపోతే దేవుడు కరెక్ట్గా నన్ను నీళ్ళ మీద నడిపిస్తాడనే విశ్వాసం ఉంది. కానీ ఉన్నట్టుండి గాలి వచ్చేసింది అనుకో, అప్పుడు నన్ను కాపాడతాడు, అప్పుడు ఇప్పుడు కూడా నన్ను నడిపిస్తాడు, ఆ విశ్వాసం దేవుడి మీద నాకు లేదయ్యా అనేది ఆయన విశ్వాసం. ఆయన విశ్వాసం యొక్క కెపాసిటీ ఆయనకు అర్థమైంది. నేను ఏ పరిస్థితులు, ఎటువంటి చెడ్డ పరిస్థితులు నాకు ఎదురు లేనప్పుడు అప్పుడైతే నేను దేవుడి యందు విశ్వసిస్తా. చెడ్డ పరిస్థితులు వస్తే అప్పుడు నాకు విశ్వాసం కుదరదు. కాబట్టి చెడ్డ పరిస్థితులు ఉన్నప్పుడు నా విశ్వాస శక్తిని బట్టే నేను దేవుడిని అడగాలనేది ఆయన తెలుసుకున్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే వాళ్ళ విశ్వాస పరిస్థితి, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుందనంటే వాళ్ళు ఆ విధంగా ఈ చెడ్డ అనుభవాల గుండా వెళ్ళినప్పుడు అసలు మన స్థాయి ఏంది, దేవుడు ఖచ్చితంగా మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చేయాలంటారా? దేవుడు మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం చేసిన ప్రార్థనకి మనం విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాను అని మనకు అనిపించినా కానీ ఆ విశ్వాసం నిజమా కాదా ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఆ విశ్వాసం కేవలం మన విశ్వాసం నిజమైనా కానీ కొన్నిసార్లు మనం దేవుడి చిత్తానుసారంగా అడగకపోతే దేవుడు ఇవ్వడు. ఉదాహరణకి చూడండి, దేవుడు ఎందుకు ఉన్నాడంటే మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక ఇవ్వాలా దేవుడు, అందుకోసమే దేవుడు ఉండేది. దేవుడి జీవిత ఉద్దేశమే అదే. మన కోరికలు తీర్చడానికే దేవుడు ఉన్నాడా? లేదు. ఆయనకి నచ్చినట్టుగా చేస్తే అప్పుడు ఆయన చేస్తాడు. మనం దేవుడిని సృష్టించుకోవాలా, దేవుడే మనల్ని సృష్టించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆయనకి నచ్చిన కోరిక కోరాలి. ఏం కోరాలి? నచ్చిన కోరిక కోరినప్పుడే అప్పుడు ఆయన మన విశ్వాసాన్ని దీవిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం కోరిక అడుగుతాం, మన విశ్వాస కెపాసిటీని బట్టి మనం కోరిక అడుగుతాం. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో లేకపోతే అన్యాయంగా అవినీతితో అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుడు నా ఉద్యోగాన్ని, దేవుడు నా వ్యాపారాన్ని దీవిస్తాడు, నా నమ్మకం నాకుంది, ఖచ్చితంగా దీవిస్తాడనే విశ్వాసం నాకుంది అని అంటున్నాడు. ఈ విశ్వాసం ఎంత గొప్పది! నిజంగా అతనికి విశ్వాసం ఉందంటారా? లేదు. ఎందుకు లేదంటే ఈ వ్యాపారంలో అన్నా సరే, ఈ ఉద్యోగంలో అన్నా సరే, ఈ అన్యాయం, అక్రమం లేదా అవినీతి చేయకపోతే దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడు అనే విశ్వాసం లేదు మొదట ఆయనకు. అంటే బేసిక్ లెవెల్ విశ్వాసమే లేదు. అవునా కదా? అంటే ఈ అక్రమం, అన్యాయం చేయకపోతే దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడన్న ఈ బేసిక్ లెవెల్ విశ్వాసమే. అంటే ఆశీర్వాదం దాకా బాగోలేదు, మామూలు బేసిక్ లెవెల్ విశ్వాసమే లేకపోతే ఇక నా వ్యాపారాన్ని కోట్ల స్థాయి చేస్తాడు, నన్ను పెద్ద స్థాయిలో ప్రమోషన్ తీసుకొస్తాడనే విశ్వాసం ఎట్లా ఉంటుంది అతనికి? కాబట్టి మనం ఎంత ఎక్కువగా తప్పులు చేస్తున్నాం, ఎంత ఎక్కువగా మంచి పనులు చేస్తున్నాం అనేది మన విశ్వాస స్థాయి కూడా ఆధారపడి ఉంటుంది దాని మీద. వాటిలన్నిటిని బట్టి అసలు మన కెపాసిటీ ఎంత, మన విశ్వాసం ఎంత అనేది మనకు అర్థమవుద్ది. వాటిని బట్టి మనం ముందుకెళ్ళగలం. రోమీయులకు రాసిన పత్రిక 12:3 చూడండి, దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదానికంటే గొప్పగా భావించకండి. మిమ్మల్ని గురించి మీరు ఉన్నదానికంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. కాబట్టి మనం విశ్వాసంతో లక్ష్యం పెట్టుకునేటప్పుడు బేసిక్ లెవెల్ విశ్వాసం లేకుండానే నేను యేసునామంలో దెయ్యాలను వెళ్ళగొడతా, యేసునామంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే నేను స్వస్థ పొందుతా అంటే అసలు మన విశ్వాస స్థాయి ఎంత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతిసారి కూడా మన విశ్వాస కెపాసిటీ అనేది ఎంత అనేది జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఎలీషా అని ఆయన ఉన్నాడు. ఎలీషా ఒక ఆమె వచ్చింది, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. అయితే ఎలీషా దగ్గర ఒక పనోడు ఉన్నాడు. అరే వెళ్ళి కర్ర పెట్టరా, ఇదో నా కర్ర ఉంది కదా, నా కర్ర అయితే ఆ పిల్లోడి మీద పెట్టు, పిల్లోడు లేచేస్తాడు అని. ఎలీషాకి విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంది. గెహజీ వెళ్ళాడు, అంటే వాళ్ళ పని ఆయన దగ్గర అసిస్టెంట్ పాస్టర్ వెళ్ళాడు, ఆ పిల్లోడి మీద కర్ర పెట్టాడు. లేచాడు అంటే లేయలే దయ్యగారు అని వచ్చి చెప్పాడు.
అంటే ఆ విశ్వాసాన్ని దేవుడు దీవించలే. ఇప్పుడు ఎలీషా వెళ్ళాడు. ఎలీషా వెళ్ళి అందరిని బయటికి పంపించేసి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయినా దేవుడు చేయలే. ఆ విశ్వాసం కూడా బహుశా చాలేదో ఏమో. అయినా ఆ పిల్లోడిని లేపల. తిరిగి ఏం చేశాడంటే మంచం ఎక్కి ఆ అబ్బాయి మీద పడ్డాడు. అంటే మనోళ్ళు చేతులు కాళ్ళు రుద్ది చేతులు రుద్ది వేడి చేస్తారు కదా, అట్లా ఆయన పైనుంచి కింద దాకా ఆ అబ్బాయి నోటి దగ్గర పనుకొని అబ్బాయి అబ్బాయి చేతుల మీద తన కాళ్ళ మీద కాళ్ళు పెట్టి అట్లా వేడి చేస్తే ఈ వేడి ద్వారా అతను దేవుడు లేపగలడు అనే విశ్వాసం అతనికి వచ్చింది. కాబట్టి అప్పుడు అంతకుముందు కెపాసిటీ విశ్వాసం చాలేదు కాబట్టి నెక్స్ట్ లెవెల్ కెపాసిటీకి వచ్చాడు. ఇప్పుడు ఆ విధంగా చేశాడు. అతని బాడీ అంటే ఆ పిల్లోడి బాడీ అంతా వేడెక్కింది, అయినా లేవల. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసేసి ఒక నిమిషం అట్టా ఇట్ట తిరిగి మనసులో ఏం ఆలోచించుకున్నాడో ఏమో తెలియదు. దేవుడు ఆయన ఏం ఆలోచిస్తూ ఉంటాడో కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు చేయలేదు కదా ఏమనుకుంటాడని అటు ఇటు తిరిగాడు. మళ్ళీ ట్రై చేశాడు సేమ్ అదే విధంగానే. వెంటనే ఒక్క దెబ్బకి లేసేసాడు పిల్లాడు. అంటే మనకు అర్థమవుద్ది మనకి విశ్వాస కెపాసిటీ ఎట్టాడదని. దేవుడు కొన్నిసార్లు అడిగిన వెంటనే ఇవ్వడు. ఉదాహరణకి వీళ్ళ గురువు గారు ఉన్నారు ఏలియా అని. ఆయన ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం అంటే వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఉన్నాడు. అయితే కిందకి మోకరించి ప్రార్థన చేశాడు. పైకి చూశాడు, మేఘాలు ఏమన్నా వచ్చాయంటే రాలా. ఒకవేళ మీరే నిజంగా వర్షం కోసం విశ్వాసంతో ప్రార్థన చేశారనుకోండి, మొదటిసారి ప్రార్థన ఆపేస్తారా? ఆయన ఏలియా మొదటిసారి ప్రార్థన చేశాడు, రాలా. ఎవరు? ఆయన గొప్ప భక్తుడే, గొప్ప విశ్వాస వీరుడే. ఆయన చేసిన అద్భుతాలు సాధారణంగా ఎవరు చేయలేదు. అంత గొప్ప విశ్వాస వీరులు వాళ్ళే. చూడండి, మొదటిసారి ప్రార్థన చేశాడు, వర్షం రాదు. రెండోసారి ప్రార్థన చేశాడు, పనోడిని వెళ్ళి సరే కొంచెం అటు దూరం వెళ్ళి చూడరా, ఆడేదన్నా మబ్బు కనిపిస్తుందనంటే ఏం లేదే గారు, అంతా మాయ బ్రహ్మ, ఇంకేం లేదు ఆడ. సరే పనోడు ఇటు చెప్తున్నాడు, ఇంకేదో నిరుత్సాహపడిపోదాం. ఆయన నిరుత్సాహపడలా. ఏలియా మూడోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. 3 సార్లు చేశాను రా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చేశాను రా, ఇప్పుడు వెళ్ళి చూడరా అన్న. రాలా. అసలు అంత ఎండగా వస్తుంది గారు. 4ఓసారి ప్రార్థన చేశాడు, ఏం రాలా. 5ఓసారి ప్రార్థన చేశాడు, ఇంక రాదులే, ఎందుకు చేసి ఎందుకు వేస్ట్ అట్ట, అది వచ్చేది లేదు పెట్టేది లేదు అని మనం డ్రాప్ అయిపోతాం. కానీ వాళ్ళ విశ్వాస వీరులు చూడండి, 6ఓసారి చేశారు. 6ఓసారి కూడా రాలా. ఈయన పిచ్చి కాకపోతే చేస్తా ఉన్నాడు ప్రార్థన అని పనోడు అనుకోని ఉంటాడు. సరే అని 7ఓసారి ప్రార్థన చేశాడు, ఇప్పుడు చూడరా ఏదో వస్తుంది అయ్యగారు, ఆడేదో చిన్న మబ్బు కనిపిస్తుంది, చిన్నది కనిపిస్తుంది కదా సాగలేదా అన్నాడు. వెళ్ళి రాజుగారికి చెప్పు, వర్షం వచ్చేస్తుందని చెప్పు అన్నాడు. వెంటనే దూరం నుంచి ఆ మబ్బు చిన్నదిగా ఉండింది, దగ్గరకు వచ్చేసరికి పెద్ద మబ్బు వచ్చేసింది. వెంటనే నల్ల మబ్బులు వచ్చేసి వెంటనే వర్షం వచ్చేసింది. అప్పటిదాకా ఎండ కాసింది, అప్పటిదాకా అన్ని రోజులు కరువు ఉంది ఆ ప్రాంతంలో, అప్పటిదాకా వర్షపు చినుకు లేదు 3 సంవత్సరాలు. అందుకని నేను ప్రార్థన చేశాడు. ఉన్నట్టుండంటే ఆయన వచ్చిన దాకా వదలకుండా ప్రార్థన చేశాడు. కాబట్టి విశ్వాసం అంటే వెంటనే అడిగిన వెంటనే ఉటకం పడిపోవాలి, ఇదే విశ్వాసం కానే కాదు. బైబిల్లో అబ్రహాము పిల్లోడి కోసం ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? కొన్నిసార్లు ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు, ఆయన ఇష్టం. అయితే అప్పటిదాకా మనం ఎంతకాలం వేచి ఉంటామో అంతగా మనకు ఆయన మీద విశ్వాసం ఉన్నట్టు. మనం మధ్యలోనే డ్రాప్ అయిపోతే మనలో అంత విశ్వాస కెపాసిటీ లేనట్టే. మన విశ్వాసంలో మనకు వచ్చిన ఆ ఫెయిల్యూర్స్ కూడా చెప్తాయి మనకేంటంటే అసలు మనకి ఎంత విశ్వాసం ఉంది. 3 సార్లు చేసిన ప్రార్థనకి మనకి ప్రార్థన చేయడం ఆపేసామంటే ఇక మనలో విశ్వాస కెపాసిటీ ఎంత తక్కువ ఉందో చూడండి. అంటే ఆ విశ్వాస వీరులందరూ కూడా గొప్ప వీరులే, మనలాగా వాళ్ళు కూడా ఎంత ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం చేద పెద్ద అంతా ఏం జరగలేదు. వాళ్ళు డెడికేషన్తో ఖచ్చితంగా దేవుడు చేస్తాడని, పరిస్థితులు అననుకూలంగా కనిపించినా కానీ దేవుడు చేస్తాడని విశ్వాసంతో ముందుకెళ్ళారు. కాబట్టి విశ్వాసంలో గొప్పోళ్ళు అయ్యారు, విశ్వాస వీరులు అయ్యారు. తర్వాత వాళ్ళ కెపాసిటీని బట్టి చాలా అద్భుతాలు చేశారు. అంటే నెమ్మదిగా వాళ్ళు విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతూ వచ్చారు. కాబట్టి ఆ లెవెల్స్ని బట్టి వాళ్ళు ఆయనకి ఇంత కెపాసిటీ ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన చేయగలిగాడు. అట్లా చాలామంది ఫాల్ట్ చేస్తారు. ఉదాహరణకి మోషేకి కూడా
ఒకటి ఉంది. ఏంటంటే ఆయన ఇంతకుముందు బండని కొడితే, కర్ర తీసుకొని బండ కొడితే నీళ్ళు వస్తాయి. ఇది ఆయనకి తెలిసింది. ఆ విశ్వాసం ఆయనకు ఉంది. ఎందుకంటే గత అనుభవంలో దేవుడు కర్ర తీసుకొని కొట్టమన్నాడు, కొడితే అప్పుడు నీళ్ళు వచ్చాయి అని అన్నాడు. అయితే రెండోసారి దేవుడు మాట మార్చాడు. ఏంటనంటే ఇప్పుడు బండ తీసుకొని కర్రతో కాదు కొట్టడం, నువ్వు మాట్లాడితేనే నీళ్ళు వచ్చేస్తాయి అని అన్నాడు. విశ్వాసం ఎక్కువ కావాలా వద్దా? ఇంకా ఎక్కువ కావాలి. ఊరికే కర్ర తీసుకొని కొట్టడానికి అంత విశ్వాసం అవసరం లేదు. ఆ బండతో మాట్లాడడానికి విశ్వాసం కావాలి. అయితే ఆయన ఫ్రస్ట్రేషన్లో దాన్ని మర్చిపోయి మాట్లాడితే నీళ్ళు ఎట్టు వస్తాయి అనే విశ్వాసం ఆయనలో తగ్గిపోయింది. కర్ర తీసుకొని కొట్టాడు. దేవుడు ఆయన పరువు బాగూడదని అక్కడ ఆ పాత విశ్వాసాన్ని బట్టి ఆయన్ని గౌరవించాడు. అయితే చూడండి, ఇట్లా చాలాసార్లు కూడా మనం ఏం చేస్తామంటే మన విశ్వాస కెపాసిటీని మనం తగ్గిస్తాం. నేనేదో పెద్ద గొప్పవంతుణ్ణి, నేను ఎర్ర సముద్రాన్ని చీల్చేశాను అని అంత విశ్వాసం మోషేలో ఉండొచ్చు. కానీ అటువంటి గొప్ప వీరుడన్నా ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు అసలు నా విశ్వాసం ఎంత, నా స్థాయి ఎంత, నా విశ్వాసం యొక్క కెపాసిటీ ఎంత అనేది అర్థం అవుద్ది. ఏ చదువు సంధ్య లేనివాడు నేను కలెక్టర్ అవుతాను, దేవుడు నన్ను కలెక్టర్ని చెయ్యి అని లక్ష్యం పెట్టుకున్నాడు. అది సాధ్యపడద్దా? అది అతని విశ్వాస శక్తికి దోహదపడద్దా? అది అతని విశ్వాస పరిమాణానికి నిజంగా సెట్ అవద్దా? సెట్ కాదు. దేవుడు నాకు ₹1,00,00,000 ఇవ్వాలి, కానీ నేను ఒక్క రూపాయి కూడా కష్టపడను. సెట్ అవద్దా? సెట్ అవ్వదు. మనం ₹20,000 అంత కష్టపడి నాకు ₹1,00,00,000 కావాలంటే ఎట్లా? అందువల్ల అతను ఆలోచించి ఏం చేశాడంటే, నేను కష్టపడతాను, ఒక 10 సంవత్సరాల్లో దేవుడు నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ విశ్వాస లక్ష్యం సరైందా కాదా? ఇది సరైంది. అంటే ఇట్లా రియలైజేషన్ ఏం చేస్తుందంటే, మన విశ్వాసంతో దేవుణ్ణి అడిగేది అసలు మన విశ్వాసం ఎంత, మన స్థాయి ఎంత, మన విశ్వాసంతో దేవుణ్ణి అడిగేది అది మన విశ్వాసం ప్రకారమే అడుగుతున్నామా, మన విశ్వాసంలో పిల్లోళ్ళలాగా ఉన్నామా, విశ్వాసంలో గొప్పోళ్ళలాగా ఉన్నామా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయం చేసి ఆ పరిస్థితుల్ని దూరపరుస్తాడు అని మనం ఆయన మీద పెట్టుకునే నమ్మకంలో ఆ పరిస్థితులు మనలో ఉండే విశ్వాసాన్ని వెలికి తీస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు, వాళ్ళ జీవితాల్లో ఎదురొచ్చిన పరిస్థితులు. అయితే మనకొచ్చిన పరిస్థితులు వేరే. మనం అప్పు మీద విశ్వాసం పెట్టుండొచ్చు, మన ఉద్యోగం మీద విశ్వాసం పెట్టుండొచ్చు, ఈ అనారోగ్యం తొలగిపోద్ది అనే మన విశ్వాసం దేవుడి మీద అడగతా ఉండొచ్చు. దేవుడు ఈ సంవత్సరం నా కొడుకు పెళ్లి చేస్తాడు, కూతురు పెళ్లి చేస్తాడు, అది మన విశ్వాసం అయి ఉండొచ్చు. అయితే ఆ విశ్వాస లక్ష్యం సరిగ్గా ఉందా లేదా, మన విశ్వాస కెపాసిటీ సరిగ్గా ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ చెడ్డ అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసం ఎంత కెపాసిటీలో ఉంది, ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థం అవుతుంది. చివరి 3 పాయింట్లు త్వరగా చెప్పి ముగిస్తాను చూడండి. ఆ చెడ్డ అనుభవాలు ఏం చేస్తాయంటే, ఆరోది దేవుని వాక్యానికి దగ్గర అవ్వడానికి ఉపయోగపడతాయి. కష్టాలు ఏం చేస్తాయంటే, ఒక రియలైజేషన్ వస్తుంది మనిషికి. ఏంటనంటే, అప్పటిదాకా నాకు అసలు దేవుడు అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తా అని అనుకునేవాళ్ళు ఒక రియలైజేషన్ వచ్చి దేవుడి దగ్గరకు వస్తారు. చాలామందిని చూడండి, కష్టాల్లోనే దేవుడి దగ్గరకు వస్తారు. కీర్తన 119:71 ఈ విధంగా ఉంటుంది: బాధలు అనుభవించడం నాకు మేలైంది. ఏం మేలైందంట? ఎందుకు మేలైంది? దానివల్ల నేను నీ చట్టాలు నేర్చుకున్నాను. బాధలు పడడం వల్లే నీ వాక్యంలో ఉండే నీ సత్యాలు అవన్నీ ఎంత గొప్పవో, అవన్నీ ఎంత స్వచ్ఛమైనవో, అవి ఎంతగా మనిషికి మంచి చేస్తాయో ఎప్పుడు నేను తెలుసుకున్నానంటే, నేను నా ఇష్టానుసారంగా వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్టు చేసి అవి నాకు కష్టాలు తెచ్చిపెట్టినప్పుడు, అబ్బా నిజంగానే దేవుడు చెప్పింది కరెక్ట్ కదరా, నేను నా మనసు చెప్పినట్టు ఇప్పుడు దెబ్బేసింది, ఇంకా దేవుడి దగ్గరికే వచ్చేద్దామని దేవుడి మాటలకి దగ్గరకు వస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం. అట్లా ఆయన బాధలు అనుభవించడం నాకు మేలైంది, దానివల్ల నేను నీ చట్టాలు నేర్చుకున్నాను, నువ్వు చెప్పిన చట్టమే నిజమైంది, నువ్వు చెప్పిందే నాకు మంచి చేస్తుందని ఆయన నేర్చుకున్నాడు. కీర్తన 119:27 చూడండి: నాకు బాధ కలగక ముందు నేను త్రోవ తప్పి తిరిగాను. నా కష్టాలు రాకముందు నేను తోవ తప్పి తిరుగుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతూ ఉన్నాను. ఆ కష్టాలు ఏం చేశాయంటే దేవుని యొక్క వాక్యానికి లోబడే విధంగా చేశాయి. చాలామంది దేవుని యొక్క వాక్యానికి సరిగ్గా లోబడలేరు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం లోపలికి వెళ్ళి పనిచేయదు. కొన్నిసార్లు బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా చెప్పారంటే విత్తనంలాగా చేశారనమాట.
కొన్నిసార్లు మన హృదయం కఠినంగా ఉందనుకోండి, మన హృదయం బండబారిపోయింది అనుకోండి, ఆ విత్తనం లోపలికి వెళ్దు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని మీద నీళ్లు పెట్టి భూమిని దున్నతాం. అంటే అప్పటిదాకా గట్టిగా ఉన్న నేలను ఏం చేస్తామంటే భూమిని దున్నినప్పుడు పైనుండి వర్షం పడినప్పుడు ఆ గట్టిగా ఉన్న నేల కాస్త కూడా ఏమైపోద్ది అంటే మెత్తగా అయిపోద్ది. అట్లాగే మనిషి గుండె కూడా పుట్టుకతోనే కఠినంగా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉండదు. ఈ కష్టం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తి గుండెని, హృదయాన్ని సాఫ్ట్ చేసేస్తుంది. ఇంక దేవుడు దున్నేస్తాడు కష్టాలతో, ఇక అది మెత్తదైపోద్ది. అప్పుడు విత్తనం వేస్తే కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు దేవుని వాక్యం సరిగ్గా ఫలిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, నాకు బాధ కలగక ముందు నేను త్రోవ తిప్పి తిరిగాను, కానీ బాధ కలిగిన తర్వాత కానీ ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను. అప్పుడు వాక్యాలు వినేటప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు, ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా వింటున్నాను. ఎందుకనంటే అది ఆ కష్టాలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి, దాన్ని జాగ్రత్తగా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుకోవడానికి, ఆయన వాక్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించడానికి, దేవుడు చెప్పిందే ఎందుకు రైటు అని తెలుసుకోవడానికి, అవి మనిషిని ఎట్లా సక్త మార్గంలో నడిపిస్తాయో తెలుసుకోవడానికి, ఇవన్నీ ఎప్పుడు మనిషికి ఉపయోగపడతాయి అంటే దేవుడు చెప్పనట్టుగా రాంగ్ ట్రాక్లో వెళ్ళినప్పుడే, అప్పుడు దెబ్బపడినప్పుడే దేవుడి యొక్క మాట విలువ తెలుస్తుంది. ఏడోది, చెడు అనుభవాలు ఏం చేస్తాయంటే జీవితంలో ఏది ముఖ్యమో గమనించేలా చేస్తాయి. జీవితంలో ఏది ముఖ్యమో గమనించేలా చేస్తాయి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనంలో అక్కడ మార్త అనే స్త్రీ ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రభువు, మార్తా మార్తా, పనులు ఎక్కువగా ఉండడం వల్ల నీకు చింత చిరాకు కలుగుతున్నాయి. నిజంగా చేయవలసింది ఒక్కటే పని. మరియా ఏది ఉత్తమమో దాన్ని ఎంచుకుంది, దాన్ని ఆమె నుండి ఎవరు తీసుకోలేరు అని అన్నారు. ఇక్కడ చూడండి, యేసుప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. మార్తకేమో చాలా పనుల్లో ఆమె టెన్షన్ పడిపోతూ ఉంది. ఈ పనులన్నీ కరెక్ట్గా టయానికి జరుగుతాయా, జరగవా, జరగకపోతే పెళ్లి టయానికి ఎంత అవుతాయా, జరగకపోతే సరైన టయానికి అన్నాలు వండించగలమా లేదా, జరగకపోతే ఈ విధంగా పంట చేతికి వస్తుందా రాదా, జరగకపోతే ఈ విధంగా, ఇట్లా చాలా మనిషికి టెన్షన్లు ఉంటాయి. ఏమో వెళ్ళకపోతే నాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఇట్లా చాలా టెన్షన్లు ఉంటాయి. అయితే ఈ కష్టాలు ఏం చేస్తాయంటే మనకు ఒక రియలైజేషన్ తీసుకొస్తాయి అన్నమాట. అప్పటిదాకా మనుషులు రియాలిటీని అర్థం చేసుకోలేదు. ఈ కష్టాలు, ఈ భూమి, ప్రపంచం, వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే, అవసరమైంది నిజంగా చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే దేవుడి గురించి తెలుసుకోవడం. దేన్ని తెలుసుకోవడం? బైబిల్లో సొలొమోను కూడా ఆయన యూత్గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, చాలా బాగా మందు తాగి ఎంజాయ్ చేశాడు, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకున్నాడు, సోఫాల్లో ఎంజాయ్ చేశాడు, ఉద్యానవనాలు, పార్కులు కట్టించుకున్నాడు, స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నాడు, చాలా పెద్ద పనులన్నీ కూడా చేశాడు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది. అప్పట్లో ఆయన పెద్ద కష్టాలు రాలేదు. వృద్ధాప్యం వచ్చే సమయంలో నెమ్మదిగా ఆయన శరీరం, ఒక ముఖం, శరీరం అన్నా సరే ముడతలు పడతా ఉన్నప్పుడు, ఆయన శరీరం బలహీన పడతా ఉన్నప్పుడు, అప్పుడు ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది. అసలు భూమి మీద అంత కష్టపడి అందరికంటే నేనే పెద్ద బిల్డింగ్లు కట్టాలని, అంత చదువుకొని అంత పెద్ద బిల్డింగ్లు కట్టాను, అంత ఎంజాయ్ చేయాలని చెప్పి అక్కడెక్కడ ఫారెన్ సరుకు అంతా తెచ్చుకొని తాగాను, అది చేశాను, ఇది చేశాను, ఇదంతా అనవసరమైన వేస్ట్ కదరా, ఏం చేస్తాం, చచ్చేటప్పుడు ఎంత సంపాదించాను తీసుకెళ్తామా చేస్తామని ఒక రియలైజేషన్ వచ్చేసేసి ఆయన ఒక మాట అంటాడు, ఒక పుస్తకం రాస్తాడు, దాని మీద ప్రసంగి అనే పుస్తకం రాస్తాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము, భూమి మీద మనుషులు చేసేదంతా ఉత్త వేస్ట్ పని, ఉత్త గాలి కోసం ఆరాటపడడం తప్ప ఏడేం పెద్ద చేసేది ఏం లేదు, మనిషికి అది అర్థం కావట్లేదు. భూమి మీద అతి ముఖ్యమైనది ఏంటంటే నీ బాల్య దినముల యందే యెహోవాని స్మరణకు తెచ్చుకోవడం తప్ప, దేవుడి గురించి ఆలోచించడం తప్ప ఇక జీవితంలో అతి ముఖ్యమైన పని ఏదీ లేదు అని సొలొమోను ఆయన వివిధ రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన జీవితంలో ఆ సత్యాన్ని కనుక్కుంటాడు. ఈ భూమి మీద దేవుడే అతి ముఖ్యమైన విషయం అని ఆయన కనుక్కుంటాడు. కాబట్టి మనుషులకి చాలామంది చూడండి, చాలామంది ఆయనలాగే ఉంటారు. కొంతమంది యూత్గా ఉన్న సమయంలో అన్నా సరే ఇట్లాగే సొలొమోను లాగే చాలా పనులన్నీ చేస్తారు. చివరికి వృద్ధాప్యంలో ఒక రియలైజేషన్ వస్తుంది, ఎంత కష్టాలు పడ్డావు, ఎంత చేసావు, ఏం చేస్తున్నావు అని. యోబు కూడా అని అంటాడు, నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ పోయేటప్పుడు కూడా అట్టే పోవాలా, నా ఆస్తులు గీస్తులు ఏం రావు అని. కాబట్టి అసలు రియాలిటీ ఎప్పుడు మనకు అర్థం అవుద్దంటే కష్టాలు వచ్చినప్పుడే అర్థం అవుద్ది. చావు తర్వాత ఒక జీవితం మీద ఆశ ఎప్పుడు వస్తుందంటే చావు అంచులోకి వెళ్ళినప్పుడే వస్తుంది అన్నమాట ఆశ.
చావుప్పుడు దాకా చావు అంచులు రానప్పుడు, అనారోగ్యం రానప్పుడు మనకు పెద్దగా ఆలోచనలు రావు, ఇంక ఇదే జీవితం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే చావు అంచుల్లో వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే, చావు తర్వాత జీవితం గురించి ఆలోచించే విధంగా చేస్తే, దేవుడి గురించి ఆలోచించే విధంగా చేస్తే, నిజంగా ఏది ముఖ్యంగా చేయాల్సిన పని భూమి మీద ఉందో ఆ ముఖ్యమైన ఇంపార్టెంట్ పనిని అది రిలీజ్ అయ్యే విధంగా చేస్తే, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, నిజంగా చేయాల్సింది ఒక్కటే పని, మిగిలిన అన్నీ కూడా లాంగ్ టర్మ్లో నీకు వేస్ట్గా కనిపిస్తాయి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏడోది ఏం చేస్తుందంటే, చెడ్డ పరిస్థితులు ఒక రియాలిటీని అర్థమయ్యే విధంగా చేస్తాయి. చివరిది ఏం చేస్తాయంటే, పరలోకంలో నిత్య మహిమను పొందడానికి పనికొస్తాయి. పరలోకంలో నిత్య మహిమను పొందడానికి పనికొస్తాయి. చివరిది ఈ కష్టాలన్నా సరే, చెడ్డ అనుభవాలు ఎందుకు ఉపయోగపడతాయంటే, పరలోక రాజ్యంలో మహిమను పొందడానికి, అంటే పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని పొందడానికి ఈ కష్టాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఈ కష్టాలు ఉపయోగపడతాయి. కొన్ని కష్టాలు మనం సెలెక్ట్ చేసుకోం, దానంతట అయ్యే వస్తాయి. కొన్ని కష్టాలు మనం సెలెక్ట్ చేసుకొని కష్టాలు పడాలరా అని అనుకుంటాం. కష్టాలు ఏ విధంగా పడ్డా కానీ ఈ కష్టం నేను దేవుడి కోసమే పడుతున్నాను అనేది మన మనసులో భావన అయితే, ఆ పడ్డ కష్టానికి ₹1 కూడా వేస్ట్ కాకుండా దానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడొస్తుందంటే పరలోక రాజ్యంలో మనకు వస్తుంది. 2 కొరింథీ 4:17 చూడండి, క్షణికమైన మా మామూలు కష్టాలు. చూడండి, అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అనంటే, ఈ భూమి మీద మాకు వచ్చేటువంటి ఈ కష్టాలని ఆయన ఏ కష్టాలు అంటున్నాడంటే, క్షణికమైన మా మామూలు కష్టాలు, ఇవి క్షణకాలం ఉండేటువంటివి. ఈ మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నాయి. అంటే క్షణం కాలం ఎక్కడ, శాశ్వత కాలం ఎక్కడ? ఈ క్షణం కాలం ఉండే కష్టాలు ఏం చేసాయంటే మాకు శాశ్వత కాలం ఉండేటువంటి వైభవాన్ని కలుగజేస్తున్నాయి అని అంటున్నాడు. మనము పొందుతున్న మహిమతో అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కించతగినవి కావు. అంటే మనం ఈరోజు పడే కష్టాలకి మనం పొందబోయే లాభానికి అసలు పోల్చుకోలేము. ఎవరన్నా సరే కష్టపడతానే ఉంటారు. ఏదైనా ఉద్యోగం చేసేయాలన్నా సరే ఎందుకు కష్టపడతారు? ఒక 20,000 30,000 వస్తుందని. వ్యాపారం చేసేవాళ్ళని సరే ఎందుకు కష్టపడతారు? ఇంత కష్టం నిజంగా పడాలా? అవును పడాలి. ఎందుకోసం? అంత లాభం వస్తుంది కాబట్టి ఎవరైనా సరే అంత కష్టపడతారు. అయితే ఈయన ఏ కష్టాన్ని ఆలోచిస్తున్నాడంటే పరలోక రాజ్యంలో వచ్చేటువంటి లాభం గురించి ఆలోచిస్తున్నాడు. నిజంగా ఈ కష్టాలన్నీ పడాలా? దేవుడి కోసం పడాలి. ఎందుకంటే అంత లాభం వస్తుంది కాబట్టి, అంత శాశ్వతంగా ఉండే లాభం దీని మీద వస్తుంది కాబట్టి ఈ క్షణం మాత్రం ఉండే కష్టాలు పడదాం అని చెప్పి ఆయన డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ కష్టాలన్నీ ఏం చేస్తాయంటే, ఒకటి భూమి మీద మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడతాయి, ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాదు, ఒక క్రైస్తవుడిగా మనకు వచ్చేటువంటి ప్రతి కష్టం కూడా పరలోక రాజ్యంలో మన పొజిషన్ని నిర్ణయిస్తుంది. పరలోక రాజ్యంలో మనం ఏ స్థానంలో ఉండాలి అంటే, పరలోక రాజ్యంలో కూలి పనోడుగా ఉండాలా, పరలోక రాజ్యంలో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాలా, లేకపోతే పరలోక రాజ్యంలో గొప్ప స్థాయి ఎప్పుడు నిర్ణయిస్తారంటే, మనం భూమి మీద ఎన్ని కష్టాలు పడతామో క్రీస్తు కొరకనంటే మనం పడే ఏ కష్టం అన్నా సరే క్రీస్తు కోసం. ఉదాహరణకి భర్తతో ఏగతా ఉన్నాం, దేవుడు చెప్పాడు భర్త గయ్యాలిగా భర్త ఏ విధంగా ఉన్నా కానీ నువ్వు తగ్గించుకొని ఉండాలా, మౌనంగా ఉండాలా, నీ మంచితనాన్ని చూపించాలా. ఇదంతా కూడా దేవుడు చెప్పాడని ఆ పని చేస్తూ ఉంది. ఇప్పుడు ఆమె కష్టాలకి దేవుడు పరలోక రాజ్యంలో బహుమానం ఇస్తాడా లేదా? ఒకవేళ ఎవరో బయట టీవీలో ఒక ఆయన చెప్పాడు, అంటే క్రైస్తవ పాస్టర్ కదా, వేరే ఆయన ఒక ఆయన చెప్పాడు, మోటివేషన్ స్పీకరు, ఇట్లా చేస్తే మంచిదని చెప్పి ఆయన చెప్పాడని చేసిందంటే ఆయనకి బహుమానం రాదు. యేసు ప్రభు చెప్పాడు, దేవుడు మాటలు చెప్పాడు, దేవుడు ఈ విధంగా ఇట్లా తన భర్తను మంచిగా హ్యాండిల్ చేస్తే, ఇట్లా మంచిగా చూస్తే ఆ వ్యక్తి కూడా మంచిగా మారతాడని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడి మీద గౌరవంతో నేను నా భర్త ఏడలా మంచిగా ఉంటానని ఆ కష్టాలు భరించిందనుకోండి, ఆ కష్టం కూడా వేస్ట్ కాదు, వ్యర్థంగా ఆమె కష్టాలు పడడం లేదు. ఆ కష్టాలకు కూడా ఆమెకి నిత్యత్వమైనటువంటి మహిమ వస్తుంది. అట్లా మన జీవితంలో ఏ కష్టం అన్నా సరే, చదువు నా కోసం చదవచ్చు, దేవుడి కోసం కూడా చదవచ్చు. అవునా కదా? ఎంత కష్టపడి చదవాలని అంటే, ఎంత కష్టపడి అంత ఉద్యోగం నా కోసం తెచ్చుకుంటే దానికి పరలోక రాజ్యంలో మార్కులు ఏమి రావు, పెద్ద సీట్ ఏమి రాదు. దేవుడి కోసం చదువుతాం,
దేవుడి కోసం నేను ఈ భూమిని దేవుడికి నచ్చినట్లుగా చేయడానికి నేను నా ఉద్యోగాన్ని, నా తెలివితేటలని వీటిలన్నిటిని ఉపయోగిస్తానని అన్నప్పుడు అక్కడ ఆలోచన అంతా దేంతో ముడిపడుతుందంటే క్రీస్తుని బట్టి ముడిపడుంది, దేవుడి మీద ఆధారపడింది. కాబట్టి అక్కడ వాళ్ళకు వచ్చే కష్టాలకి దేవుడు పరలోక రాజ్యంలో వాళ్ళకి నిత్యత్వమైన శాశ్వతమైన మహిమని కలుగజేస్తాను. ఒకసారి నేనేం చెప్పాను ముగిస్తాను చూడండి. మొట్టమొదటి మన చెడు అనుభవాలు మనకి ఎట్లా లాభం చేస్తాయంటే, మొట్టమొదటిది జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం కూడా అతి ముఖ్యమైనది. ఒక్క కష్టం తీసేసినా కానీ మన జీవిత ఉద్దేశాన్ని మనం ఇంకంప్లీట్గా చేస్తాం. కాబట్టి మన జీవిత ఉద్దేశాన్ని నిర్వర్తించడంలో ప్రతిదీ కూడా మనం తీసుకునే చెడ్డ నిర్ణయాలు, మనం చేసే పాపాలు కూడా దేవుడికి తెలుసు. వాటిల్ని కూడా దేవుడు మన జీవిత ఉద్దేశానికి అవి దోహదపడే విధంగా ఆయన చేస్తూ ఉంటాడు. అట్టని చెప్పి మనం పాపాలు చేస్తూ ఉన్నాం, చెడ్డ పనులు చేస్తూ ఉండాలి అని కాదు. అంటే అది దేవుడు ఆయన మనకిచ్చిన కాన్ఫిడెన్స్, ఆయన జ్ఞానము, ఆయన కంట్రోల్నెస్, ఇదంతా కూడా గతంలో ఇన్ని తప్పులు చేశానని మనిషి బాధపడకుండా ఉండాలి అని, నీ తప్పులను కూడా నేను నీ భవిష్యత్తు మంచి కోసం ఉపయోగిస్తానని దేవుడు మనకిచ్చేటువంటి భరోసా అది ఆయన లేఖనాల్లో. కాబట్టి మొట్టమొదటిది మనకు వచ్చే కష్టం, అది మనం చేసుకున్న పాపం వల్ల వచ్చే కష్టం అన్నా, అవతల వ్యక్తి వల్ల వచ్చిన కష్టం అన్నా, ఏ కష్టం అన్నా సరే అది మన జీవిత ఉద్దేశాన్ని నెరవేర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెండోది ఇతరుల కష్టాలని అర్థం చేసుకొని ఆదరించడంలో తోడ్పడుతుంది. మన కష్టాలు కానీ లేకపోతే పక్కనోడి కష్టాలని మనం ఆదరించలేం. మూడోది ఏం చేస్తుందంటే నా గురించి నేను తెలుసుకునే విధంగా చేస్తుంది అనమాట. మన గురించి అసలు మన విశ్వాసం ఎంత, మన స్థాయి ఎంత, నా తెలివితేటలు ఎంత అని మనం స్టేట్ లెవెల్లో వెళ్ళి ఎగ్జామ్ రాసినప్పుడైనా సరే, డిస్టిక్ లెవెల్లో అయినా సరే ఎగ్జామ్ రాసినప్పుడైనా సరే, అప్పుడు మన గురించి మన స్టాండర్డ్ ఎంత అనేది ఈ వచ్చిన కష్టాలు ఏం చేస్తాయంటే మన గురించి మనకు అర్థమయ్యే విధంగా చేస్తాయి అసలు దేవుళ్ళే ఎంత ఎదుగున్నామని. నాలుగోది ఏం చేస్తాయంటే నా గుణాలను సరి చేసుకునే విధంగా చేస్తాయి. వచ్చిన కష్టాలన్నీ కూడా మనిషిని మంచోడుగా చేస్తాయి అన్నమాట. ఆ కష్టాలు ఒకవేళ ఆ వ్యక్తి సబ్మిట్ చేసుకోలేదంటే దేవుడికి, ఆ వ్యక్తిని మరింత కఠినుడిగా చేస్తాయి, ఆ వ్యక్తిని మరింత క్రూరుడిగా చేస్తాయి, ఆ వ్యక్తిని మరింత దుష్టుడిగా చేసేస్తాయి, మరింత సైకోలాగా మార్చేస్తాయి ఆ వచ్చిన చెడ్డ అనుభవాలు, ఒకవేళ ఆ వ్యక్తి దేవుడికి సబ్మిట్ చేసుకోకపోతే. కాబట్టి నాలుగోది ఏం చేస్తాయంటే చెడ్డ అనుభవాలు మన గుణాలని సరిచేసే విధంగా ఉపయోగపడతాయి. ఐదవది నా విశ్వాస పరిమాణాన్ని సరిగా అంచనా వేయడంలో ఉపయోగపడతాయి. ఇట్లా విశ్వాసంతో దేవుడు నాకు చేస్తాడని చెప్పినప్పుడు, ఒకవేళ దేవుడు చేయనప్పుడు అయినా కానీ మనం ప్రయత్నిస్తున్నామంటే మన విశ్వాసం ఏం తగ్గడంలే, పెరుగుతానే ఉంది. ఒకవేళ మనం మొదటిసారిగా ఇట్లా మనం వెనకబడిపోతా ఉన్నాం అంటే మన విశ్వాస స్థాయి ఎంత అనేది మనకు అర్థం అవుద్ది. ఆరోది దేవుని వాక్యానికి దగ్గర అవడానికి ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పది, ఎంత ఎర్రర్ లెస్ అనేది ఎప్పుడు మనకు అర్థం అవుద్దంటే అప్పుడు మనకు అర్థం అవుద్ది. ఏడోది జీవితంలో ఏది ముఖ్యమో గమనించే విధంగా చేస్తుంది. భూమి మీద అతి ముఖ్యమైన విషయం ఏంటనేది ఎప్పుడు మనకు అర్థం అవుద్దంటే ఈ కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడే అర్థం అవుద్ది. ఎనిమిదోది పరలోకంలో నిత్య మహిమను పొందడానికి ఈ కష్టాలన్నీ కూడా పనికొస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం వెళ్ళేటువంటి చెడు అనుభవాలు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాయి. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధ పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు ప్రభా. ఇప్పటి వరకు కూడా దేవా నిజమే తండ్రి, చాలా మాటల ప్రభా విన్నా, అనే రకాలైనటువంటి చెడు అనుభవాల గుండా నాయన మేము వెళ్తూ ఉంటాం దేవా. అయితే మేము తెలుసుకున్నాం, మేము అనవసరంగా ఏం కష్టాలు పడడం లేదు. మేము పడే ప్రతి కష్టానికి నాయన మీరు పరలోక రాజ్యంలో మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తారని ప్రభా మీరు చెప్పారు. కాబట్టి నాయన ఈ భూమి మీద పడే ఈ కష్టాల ప్రభా మేము తెలుసుకొని నిరుత్సాహపడకుండా పరలోక రాజ్యంలో మేము పొందబోయేటువంటి ఆ లాభంతో పోల్చుకొని ఇది చాలా తక్కువే కదా అని ధైర్యం తెచ్చుకోవడానికి నాయన సహాయం తెచ్చేయండి ప్రభా. కష్టాలని బాధతో ఎదుర్కోవచ్చు, కష్టాలని ప్రభా ధైర్యంతో ఎదుర్కోవచ్చు, కానీ మీరు మాకు సహాయం చేస్తారు. మీరు మాకు పరలోక రాజ్యంలోనైనా గొప్ప బహుమానాన్ని ఇస్తారు. మేము పడే కష్టం వ్యర్థంగా పడడం లేదు అని ప్రభా మేము గుర్తించినప్పుడు, ఎప్పుడైతే పరలోక రాజ్య బహుమతుల గురించి మేము ఆలోచిస్తామో, ఎప్పుడైతే నిత్యత్వంతో మీతో పాటు ఉండే భాగ్యం కోసం మేము ఆలోచిస్తామో, అప్పుడు ప్రభా ఈ కష్టాలని నాయన మేము సులభంగా దాటేయగలం. ప్రభా కష్టాల్లో నిజంగానే మాకు ఒక రీజన్ కావాలి తండ్రి, ఎందుకు ఈ కష్టాలు పడాలని. అయితే మీరు మాకు ఆ రీజన్ ఇచ్చారు. అందుని బట్టి ప్రభా మీకే వందనాలు.
ఒకవేళ రీజన్ లేకపోతే నాయన మేము చేతులు ఎత్తేస్తాం, చేతులు వదిలేస్తాం, ప్రాణాలు కూడా కొన్నిసార్లు తీసేసుకుంటాం నాయన. అయితే ప్రభా రీజన్ మాకు ఇచ్చారు, మేము ఎందుకోసం కష్టాలు పడాలనేది. కాబట్టి నాయన మేము పడే ప్రతి కష్టం వెనక మా జీవిత ఉద్దేశం అనేది ప్రభా దాగి ఉందని నాయన సత్యాన్ని మేము గ్రహించలేకపోతున్నాం. కాబట్టి నాయన మా జీవితంలో ఏది జరిగినా అది నన్ను ఆశీర్వాదం వైపుకే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, అది నా మంచి కోసమే జరుగుతుంది అని ప్రభువా మేము గుర్తించడానికి సహాయం తెచ్చు. ఇది దేవుడికి ఆ చెడ్డ అనుభవం నుంచి నన్ను తప్పించడానికి చేత కాలేదు అని కాకుండా నాయన ఆ చెడ్డ అనుభవాన్ని అనుమతించాడంటే దానివల్ల నాకేదో మంచి జరుగుతుందని ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచడానికి, మేము మీ యందు విశ్వాసం ఉంచడానికి నాయన దయచేసి సహాయం దయచేసి. సాటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ప్రభువా ఆ వ్యక్తి పడే కష్టాన్ని, ఆ వ్యక్తి బాధను కూడా నాయన మేము మనసు పెట్టి అర్థం చేసుకునే ఆ భాగ్యం కూడా నాయన, తద్వారా మనుషులతో మేము మంచిగా మెలిగేటువంటి భాగ్యం ప్రభువా కేవలం ఈ చెడ్డ అనుభవాల ద్వారానే మాకు వస్తాము. కాబట్టి నాయన మాకు వచ్చే చెడ్డ అనుభవాలు మాలో గుణాన్ని మెరుగుపరుస్తాయి, అవి మీ వాక్యానికి మరింత దగ్గరగా చేస్తాయి. అసలు మా విశ్వాసం ఎంత అనేది కూడా నాయన మాకు తెలుస్తుంది. అప్పుడు మేము ఇంత తక్కువలో ఉన్నామా, మా స్థాయి ఇంత తక్కువ, మేము ఇంకా ఇంత ఎదగాలి విశ్వాసంలో అనేది ప్రభా మేము ఒక రియాలిటీగా ఆలోచించి మీ సన్నిధానానికి వచ్చేటప్పుడు తగ్గింపుతో రావడానికి, అయ్యా మేమేదో గొప్ప భక్తి పరులు మన ప్రభా మేము అనుకోకుండా నాయన మా విశ్వాస స్థాయిని సరిగా అంచనా వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాయన ప్రభా మాలో ఆ యొక్క తగ్గింపు అనేది ప్రభా మీ సన్నిధానానికి వచ్చినప్పుడు మాకు వస్తుంది. కాబట్టి నాయన ఈ కష్టాలు మాలో ఉన్న విశ్వాసాన్ని అయ్యా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. అవి మమ్మల్ని మేము అతిగా ఓవర్గా ఎస్టిమేషన్ చేసుకోకుండా సరైన విధంగా ఎస్టిమేషన్ చేసుకోవడానికి కూడా నాయన మాకు సహాయం చేస్తాయి. కాబట్టి వీటిలన్నిటి కొరకు కూడా నాయన మేము మా కష్టాలను ఉపయోగించి అయ్యా ఓపికతో ఈ క్షణమాత్రం ఉండే కష్టాలను ప్రభు భరిస్తూ మీరు ఇచ్చేటువంటి ఆ వైభవాన్ని కొరకు ఎదురు చూస్తూ, మీతో గడిపే ఆ రోజుల కొరకు ప్రభు ఎదురు చూస్తూ, ఈ భూమి మీద ఉండేటువంటి కొద్ది కాలం నాయన ఈ కష్టంలో ముందుకు నడుపుతున్నాయన, ఈ కష్టాల్లో మీరు మాకు సహాయం చేస్తారనే ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం తెచ్చామని ఈ మనవులన్నీ ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.